హాయ్ హలో, నేను మీ అభయ్ నవీన్. మన హైదరాబాద్కు ఒక కొత్త ఇన్ఫ్లుయెన్సర్ వచ్చింది. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ని కలవడానికి వచ్చిన. సో ఇంతకంటే ఎక్కువ ఇంట్రడక్షన్ అవసరం లేదు, మీకు తెలిసి ఎవరో మై వెరీ క్లోజ్ ఫ్రెండ్. మనం హౌస్ లో ఎంజాయ్ చేసినాం 21 days లా. బయట వాళ్ళకేమో వేరే రకంగా మన హగ్స్ అంతా ఆక్వర్డ్ గా ఉండి, మన హగ్స్ అంతా దరిద్రంగా ఉంటే మన మనీని పిలిచినట్టు మనల్ని కూడా కన్ఫెషన్ రూమ్ పిలిచేవాళ్ళు కదరా. ఎగ్జాక్ట్లీ. ఇది కూడా రెచ్చగొట్టింది. ఎట్లా నువ్వు సేనాపతివి కాదు, నువ్వు రాజువి, నువ్వు షాడోలో ఉంటున్నావు, నువ్వు ఇటు వస్తేనే అని సీతు కూడా చెప్పింది, ఈమె కూడా చెప్పిందంట. నేను మీకోసం చేస్తా అంటే మీరు నన్ను పక్కకి నెట్టేసుడేంద్ర బాబు అనిపించింది. కాక హగ్ స్టార్ అన్నారట కదా నేను. ఓ నన్ను కూడా అన్నారులే. మాట్లాడరా శుద్ధపూస. శుద్ధపూస నిఖిల్ గారు అదే కాదు, కానీ శుద్ధపూస కుటుంబం పెట్టినాం కదా, చూసుకోవాలి కదా. అమ్మో మామూలు ఓవరాక్షన్ కదా, ఆ రోజు చూసుకోవాలి కదా. అంటే నేను నా మీద ఎందుకు సీరియస్ అవుతుందిరా అని అనవసరంగా, దాని వల్ల నీకేం ఎక్కడ ఎఫెక్ట్ అయిందో పాపం మేము అదంతా మైండ్ లో పెట్టుకుని వెళ్ళి జారిపడ్డదిరా, నేను ఎక్కువ అనవసరంగా అన్నారా అని చెప్పేసి. ఎందుకంత ఓవరాక్షన్ చేసిన అసలు నాకు అర్థం కాలేదు. అది చెప్పినా ఇట్లా నాకు కొట్టుడు వచ్చేస్తుంది ఇట్లా సడన్ గా, ఏ టైంలో ఎట్లా కొడతారో తెలియదు, అందుకనే కొంచెం చూసుకో జోక్లు వేసేటప్పుడు అన్నా కదా అట్లా. 1-2 సార్లు చెప్పినా కానీ మార్క్స్ వచ్చావని వచ్చాను. వైల్డ్ కార్డ్ పెట్టినప్పుడు రెజ్లింగ్ పెడతారేమో అనుకున్నాను నేను. యాక్చువల్ గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ ఛాలెంజ్ అన్నప్పుడు అది పెడతారేమో అనుకున్నా. నో వైలెన్స్, నో ఫిజికల్. కానీ ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉందిరా. మొన్న ఫస్ట్ వీక్ అసలు శుద్ధపూస కుటుంబం నుంచి మెయిన్ స్టార్ట్ చేసిన ఓనర్ నేను వచ్చినాను, నేను ఒక్కనే ఉన్నా. ఇప్పుడు ఎట్లా ఈ గ్రూప్ ఏడా క్రియేట్ చేయాలనుకున్నా, నువ్వు వచ్చినావు, ఇద్దరం జాయిన్ అయినా. బిగ్ బాస్ నీ బామ్మర్దిలానే మాట్లాడినావు కదా, నన్ను కూడా అందుకే బామ్మర్ది చెప్పి లైఫ్ ఇచ్చినట్టు లేదు. నేను చెప్పినా, నేను ఒక్కనుంటే నాకు దక్కని, నా కుటుంబంలో ఎవరికి దక్కదు అని ఫస్ట్ నిన్ను గుంజిదా. ఇప్పుడు మనం కలిసి నిఖిల్ గాని గుంజుకొద్దాం. అరే నిఖిల్ గాని ఫ్యాన్స్ అసలు మామూలుగా లేరు, వాళ్ళు చెబితే ఇడున్నా అంటారు, నేను మామూలు చెప్తారు. అవునా? ఎందుకంటే అంత మంచి ఫస్ట్ చాయ్ తాగుదాం. చాయ్ పెడతావా? నేను ఆల్రెడీ హౌస్ లోకి వెళ్ళి బయటకు వెళ్ళొచ్చున్నా. ఇవన్నీ నాతో అయితే లేవని నేను కొట్టాడ పెట్టుకుని వస్తున్నా. నువ్వు పెడితే తాగుతా నేను. ఇక చాయ్ తెప్పిస్తా. చాయ్ చూసిరు కదా అట్లుంది ఆమె కమాండ్. చాయ్ ఇట్లా చాయ్ అనగానే వస్తారు, ఎవడన్నా వస్తాడా మనకు వస్తారా చాయ్ అడగగానే? అట్లా అంత పెద్ద కంపెనీ 10 ఏళ్ళకి వెళ్ళినా నాకే ఎంత పెద్ద కంపెనీ మెయింటైన్ చేస్తున్నారు. ఒక 120 మంది ఎంప్లాయీస్ పెట్టుకుని ఇంకా ఆడికి వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఎందుకు చేయదు? తప్పుడు చాయ్ చేయాలంటే రప్మని తీసుకొని వస్తున్నారు ఇక్కడ వాళ్ళు. ఎట్లుందిరా ఇంత ఉండి నువ్వు అసలు ఆడికి వచ్చి ఎందుకు అట్లా, ఐ మీన్ ఎట్లా అనిపించింది? నిజంగా ఉండగలిగినావా? కష్టం అనిపించింది ఫస్ట్ లా. నేను చెప్పినా అదే, ఎవరికి తెలియదు. అట్లీస్ట్ నీకు ఆ మాత్రం తెలుసు, నేను ఇండిపెండెంట్ గా, నేను ఒక బీటెక్ లో ఉన్నప్పుడు ఇంత ఇండిపెండెంట్ గా స్ట్రాంగ్ ఉన్నా అని అట్లీస్ట్ నీకన్నా తెలుసు. నేను ఇంకెవరికి కూడా బయటకి మామూలుగా చెప్పి, ఎందుకంటే బిజినెస్ మనం ఇది జస్ట్ మన ఆర్టిస్ట్ గా ఎస్టాబ్లిష్ అయిదాము అనే ఉండే కదా. సో ఆర్టిస్ట్ అనే, ఎక్కడైనా ఆర్టిస్ట్ సోషల్ వర్కే ఉండేది. బిజినెస్ ఇస్ లైక్ బ్యాక్ ఎండ్ లా చేసుకున్నా నేను, ఇట్లా ఆపరేషన్స్ చూసుకుంటూ అట్లా చేసుకున్నా. సో నాకు అందరూ అక్కడ గట్లే కనిపించేది, చిన్నపిల్లలకనే కనిపించేది అన్నట్టు. గైడెన్స్, సపోర్ట్, ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ డైలీ యూసేజ్ లా యూజ్ చేసే వర్డ్స్ కదా, అట్లా వాడినా. అది ఇక జనాలకి నచ్చలే. నేను చేసినట్టు ఉందా లేదా? నువ్వు చేసినట్టు నిఖిల్ గారు చేసినట్టు ఉండదులే, మీరిద్దరిది వేరు, మా జ్యోతిది వేరు. అట్లా వేరే ఉంటుంది. సో బేసిక్ గా అది ఏమైంది తెలుసారా, నేను ఒకసారి చెప్పినా కదా, ఐ మీన్ ఇప్పుడు ఆ రోజు నువ్వు ఏడుస్తున్నప్పుడు నేను మాట్లాడినా కదా సోనియా గురించి, నాకు ముందు నుంచి తెలుసు అంటే కూడా నువ్వు వాడికి వెళ్ళి ఎందుకు ఆమెను ప్రమోట్ చేస్తున్నారు అని కూడా కొందరు నా పైన ట్రోల్స్ వచ్చినాయి. అవి చూపించారు. నేను అన్నా, అరే నా దోస్తు గురించి నేను మాట్లాడకపోతే ఇంకెవడు మాట్లాడతాను,
నువ్వు వాడికి వెళ్ళి ఇప్పుడు రిటర్న్ రాసి పెట్టుందా నువ్వు ఇట్లా ఉండాలి అట్లా ఉండొద్దురా అని మనకు నచ్చడం మనం ఉంటాం కదా, దానికి కూడా ట్రోల్ చేసిరు అసలు. కాదు నువ్వు ఆ ఇన్సిడెంట్ గుర్తున్నా నీకు ఆ రోజు నేను ఎందుకు ఏడిచినా మీరు అందరు ఎందుకు నన్ను కన్సోలేషన్ దాన్ని అబ్బా మనోళ్ళు ఎట్లా రాసిరంటే ట్రోలర్లు దాన్ని ఒక్కడి తర్వాత ఒకడు వచ్చి లేచి నువ్వు ఇట్లా హక్ చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు అని ఎంత గలీజ్ అంటే గలీజ్ చేసారు. అయితే నన్ను అడిగిర్రా, నన్ను ఈ క్వశ్చన్ అడిగిరు ఇట్లా హగ్స్ అమ్మాయిల గురించి మాట్లాడితే నేను ఎవరికో వేసింది రిటర్న్ క్వశ్చన్ ఏమన్నా తెలుసా, అట్లా రాష్ట్రోడు వాడు వాట్సాప్ చాట్ ఇన్స్టాగ్రామ్ చాట్ డిలీట్ చేయకుండా జస్ట్ క్యాజువల్ గా వచ్చి మనకి ఇచ్చేయండి, ఆ తర్వాత వాడు సుధపూస అయితే అప్పుడు వాడితో మాట్లాడతా అని చెప్పిన. నిజంగానే కదా, అంటే మినిమం బేసిక్ కామన్ సెన్స్ రా. ఇప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అందరు ఈక్వల్ కదా, నీకు మనకున్న బాండింగ్ బట్టి మనం కలుస్తాం, మనం మాట్లాడతాం, మనకు ర్యాపో ఉంటది. వాడికి మనం కొత్త కావచ్చు కానీ మనం కొత్త కాదు కదా, ఇక్కడ లోపలికి వెళ్ళిన ఒక బాండింగ్ ఏర్పడుతుంది. నువ్వు ఇప్పుడు మీ అక్కతోటి మీ చెల్లెతోటి మీ ఫ్రెండ్ తో అట్లా ఎందుకుంటావురా, దానికి కూడా పబ్లిక్ ఏం చూస్తుంది నన్ను ఆలోచిస్తామా, ఆలోచించాం కదా. అది కూడా మనం నేర్పియాలంటే కష్టం. అది మనం లోపల మాట్లాడుకున్నాం గుర్తున్నదా హౌస్ లో ఒకసారి, అరే అమ్మాయి అబ్బాయి మాట్లాడితే లింక్ పెడతారు ఇంద్రా ఇట్లా అసలు నాకు బయటకు వచ్చాక తెలిసింది ఏంటంటారా, నువ్వు హౌస్ లో కాదు అసలు బయట ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. ఇప్పుడు చాలా మందికి ట్రోలర్స్ గానీ రివ్యూ రైటర్లకు గానీ అసలు మనం హౌస్ లో మనం ఎంత 2-3 గంటల రోజు రాత్రి అయితే ఖచ్చితంగా కూర్చునేది. మనకు అలవాటు నీకు లాఫ్టర్ థెరపీ అలవాటు ఉన్నది నాకున్నది కాబట్టి సెట్ అయింది, అది మనకు అట్లా అయింది కదా. అదేం చూపించలేదంటే ఇళ్ళకి అసలు చూపించుడు కాదురా. నాకు నవ్వొచ్చింది ఎక్కడ అంటే మనం ఎన్ని యాక్టివిటీస్ చేసి ఎంత చేసినామో మనకు తెలుసు. మనం రాత్రి ఇప్పుడు నీకు హౌస్ ఏంది లైట్లు బంద్ చేసేంత వరకే షో గేమ్ బేసిక్ గా. లైట్లు బంద్ చేసినాక మన ఇష్టం మన పర్సనల్ లైఫ్ ఆడుకుంటాం. మనం ఏమని మీద బ్యాక్ బిచ్చింగ్ చేసినామా ఏం చేసినామా మనం ఆడ కూర్చొని మన హ్యాపీ అవర్స్ ని మనం నవ్వుకుంటా మన మీద మనం ట్రోల్స్ చేసుకుంటూ నవ్వుకున్నాం జనరల్ గా, అంతే కదా. దాన్ని పాజిటివ్ నోట్ లో తీసుకుంటాడు ఎవడు, వీళ్ళు అంటారు సోఫాలో కూర్చుని నేను సోఫాలో కూర్చుంటే నీకేంది టీవీ కాడ కూర్చుంటే నేను గేమ్ అవుతున్నప్పుడు పోయి కూర్చున్నా అంటే నా మీద ట్రోల్ వేసి అది ఓకే యాక్సెప్ట్. మన పర్సనల్ టైం లో కూడా మనం కూర్చోవద్దంటే ఇంకా వాళ్ళు చెప్పినట్టు రాయాల్సి వస్తుంది. ఎంత మంచి మూమెంట్స్ ఉండాలి మనకి. అదే కదా, అక్కడ కూర్చున్నప్పుడు కూడా మనం ఎన్ని ఎమోషన్స్ ఎన్ని మంచి మూమెంట్స్ షేర్ చేసుకున్నాం, ఎన్ని జోకులు వేసుకున్నాం. శుద్ధపూస కుటుంబం మంచి నిఖిల్ అని వాడేది వాడు అందరి దగ్గర ట్యూషన్ పోయేది కానీ వాడు నిఖిల్ గాడు మన దగ్గర రాత్రి పూట బడికి వచ్చేటాడు, అంతా స్కూల్ కి వెళ్ళి నైట్ ట్యూషన్ కి వచ్చేటాడు. నువ్వు ప్రిన్సిపల్ నేను ట్యూషన్ టీచర్ వాడికి వాడు గుడ్ స్టూడెంట్ ఫస్ట్. ఇప్పుడు వాడు ఇప్పుడు నేను స్కూల్ కి వెళ్తున్నా, మా తమ్ముడు నేను అన్నతో పాటు వెళ్ళిపోతాడ తీసుకొని వాడికి స్కూల్ కి ఏ సంబంధం లేదు, వాడు కూర్చుంటాడు ఇట్లా. అట్లా ఉండే అసలు ఎంత మంచిగా ఉండే ఈ హ్యాపీ మూమెంట్స్ అన్ని తీసేసి బయటకు వచ్చాక నువ్వు చూసిన ఫన్నీయెస్ట్ ట్రోల్ ఏందిరా నీ పైన? నా పైన ఫన్నీయెస్ట్ అంటే నాకు చాలా ఉన్నాయి అసలు, అన్ని లైక్ చాలా చూసిన నేను. ఆల్మోస్ట్ ఒక 30 దాకా నాకు చూపించారు మనలో. 30కి కూడా వీళ్ళ ఎక్స్ప్రెషన్ డిఫరెంట్ ఉంటది. ఆ 30కి నేను చూసి ఒక దాంట్లో ఏమో ఏడుస్తానా, ఒక దాంట్లో ఏమో నవ్వుతానా, అరే అప్పుడు ఇంత మంచిగా ఉండే కదా ఇది ఇట్లా చూపించారా ఇట్లా అంటారా. సో ఆల్మోస్ట్ అన్ని కొన్ని ఫన్నీగా ఉన్నాయి, అన్నిటికీ నవ్వుకున్నా కాక నేనైతే ఇక అంతే. నిజంగా కూడా ట్రోల్స్ కి మనం నవ్వినామంటే ఇంకా దానికి పెద్ద సమాధానం అవసరం లేదు వాళ్ళకి. సో బేసికల్లీ మన ఇంటెన్షన్ ఏంటంటే మన నవ్వుతోటే అర్థమవుతుంది వాళ్ళకి. ఆ ట్రోల్ చూసి మనం నవ్వుకున్నామంటే అయ్యో మీ మైండ్ సెట్ ఇడికే ఉన్నదిరా అంతే కదా. బేసిక్ వాడు ఏం చూపిస్తే దాన్ని నమ్మి ట్రోల్ చేసారు. అట్లీస్ట్ అసలు ఎందుకైంది ఏమైంది ఏం అవసరం లేదు దానికి, ఏదో ఒకటి ఇద్దాము ప్రమోట్ చేసుకుందాం మనల్ని మనం. నీ మీద నీ ఫన్నీ ట్రోల్ ఏంటి నీ మీద వచ్చింది? నా ఫన్నీ ట్రోల్ రా నేను చూసింది నేను చెప్పాలా, అది నువ్వు ఎగ్ టాస్క్ అప్పుడు ఇట్లా కూర్చొని అరే ఎంటర్టైన్ చేయండి రా నన్ను అన్నా చూడు. అది అసలు అమ్మా దాదాపు సాహల్ని ఫోటో పెట్టి మీరు కొట్టుకుదామని నన్ను ఎంటర్టైన్, అది అంత ట్రోల్ అయితే అనుకోలేరా బాబు. నాది నేను బయటకు వచ్చినా కదా, బయటకు వచ్చినాక మనకు జనరల్ గా సాటర్డే తీసుకొస్తారు కదా. సాటర్డే నైట్ అన్నపూర్ణ గేట్ కాడ వాడెవడో మన అమీర్పేటలో నేర్చుకున్న గ్రాఫిక్స్ యూజ్ చేసి వాడికి నా తలకాయ పెట్టి చిన్న సూట్ కేసు పెట్టి పారిపోతున్న అబ్బాయి వేసినట్ట వాడు. నాకు ఎంత నాకు వచ్చిందంట అది చూసి. వీళ్ళు ప్యానిక్ అవుతారు ఇంట్లో, అంటే నా దగ్గర ఫోన్ లేదు కదా మాట్లాడడానికి. నేనేమో మంచిగా కార్ ఎక్కినా, వాడు శాండ్విచ్ ఇస్తే తిన్నా, నవ్వు కూడా పోతా ఉన్నా. నాతో పాటు ఒక షాడో క్యాండిడేట్ వస్తుంది కదా, నువ్వేందన్నా ఎంత రిలాక్స్ ఉన్నావు, ఇప్పుడు ఏం చేయాలి ఏడవాలి
అయిపోయింది, ఒక పేద అయిపోయింది, ఇంకో అయిపోయింది, దానికి ఆ. పోవాలి, మళ్ళీ నా సినిమా వేసుకోవాలి నేనంటే మా రిలాక్స్ ఉన్నామన్నా నువ్వు, కొంతమంది ఫ్లిప్ అవుతారు అయితే మాట్లాడు. ఆ తర్వాత ఈ మ్యాటర్ వాళ్ళకి తెలిసినాక రిలాక్స్ అయ్యారు. నేను రాత్రి ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నా, ఎవరికి పారిపోతాను నేనేమో హౌస్ లోకి వెళ్ళి కెమెరా ఎత్తుకొని పారిపోయినారా అని చెప్పేసి నాకు మస్తు నవ్వొచ్చింది. కానీ ఇక మా నుండి వద్దు ఇప్పుడు కాదు రేపు పొద్దున పెడదాం అందరితో మాడదాం అంటే మాట్లాడినా. నిన్న ఆడి వరకే, నేనైతే ఇంటర్నేషనల్ గా పారిపోయినా. అరే నువ్వు మారిపోయింది, నువ్వు అసలు నీ మీద వేయాలి. 2 రోజులు మారిపోయి అసలు అమ్మో నాకు ఇది ఫోన్ వచ్చింది, అన్న మీ ఫ్రెండ్ కదా ఒకసారి మాట్లాడిస్తారంటే మీరే మాట్లాడారు, మీకు ఆమె మాట్లాడే ఇంటెన్షన్ లేదురా అని చెప్పి. కానీ అసలు నాకు వచ్చాక 2 రోజులు ఏంటంటే రీఎంట్రీ అంటా ఉండే. సరే కొన్ని రోజులు ఫస్ట్ అయితే నేను చిల్ అవుతా, ఫస్ట్ అయితే మంచిగా తిని వండుకుంటా 2 రోజులు అని చెప్పేసి అనుకున్నా. నేను ఇక పోయి మంచిగా ఎంజాయ్ చేసి వచ్చి మనం మెల్లగా ఇంటర్వ్యూ. అరే నేను నీలా చేసి వద్దామని డిసైడ్ అయినా ఆ రోజు. నువ్వు చూసి ఉంటావు ఒక సెంటెన్స్ వచ్చింది అలా, కానీ నేను 1.5 గంట గొడవ చేసిన, అంతకంటే రచ్చ చేసిన 1.5 గంట. నువ్వు చేతి వీక్ చేయి, లేదంటే 50 గంటలకి చేసిన వెళ్ళిపోతా, ఏం చేసినా అని చెప్పేసి గొడవ చేసిన. బట్ జనాలకి ఏం కావాలో అదే చూస్తారు కదా మనకి. బట్ బయటికి వచ్చినాక అమ్మాయ అనుకురా, నా గట్ ఫీలింగ్ ఏంటో కాపాడింది నన్ను, సార్లు తీయాలని అనుకున్నా. పని చేసినావు వచ్చి, లేకపోతే నా గ్రూప్ కి ఒక వాల్యూ ఉండకపోయేది, కుటుంబానికి ఒక వాల్యూ ఉండకపోయేది నిజంగా. అంటే జనాలకి అర్థం కావాలి ఏంటంటే ఫ్రెండ్సే ఏం గాని ఎంత కొట్టుకొని ఏం కావని. నేను నీకు గుర్తుంది కదరా ఫస్ట్ ఇది మనం మీద రంగులు పోసుకున్నప్పుడు గట్టిగా వచ్చి కెమెరా కరిచిన, నువ్వు ఎందుకు మీరు అది చేస్తారంటే నువ్వే అన్నావు నాతోటి. నామినేషన్స్ సెకండ్ నామినేషన్స్ అప్పుడు నేను సైలెంట్ కొంచెం తక్కువ చిన్న టోన్ లో మాట్లాడతా. ఎందుకంటే అప్పటికే చెప్తున్నావు నువ్వు అరుస్తా ఉంటే నరాలు వస్తున్నాయి అంటే, ఎందుకు అరుస్తున్నావురా అంటే నాకు యశ్ ఎప్పుడు అదే చెప్తా ఉంటాడు, సాఫ్ట్ గా మాట్లాడు, లేదు నెక్స్ట్ వీక్ నేను అదే ఇంప్లిమెంట్ చేస్తాను, నువ్వు చేసినావో లేదో సోనియా గారు లాస్ట్ టైం చూపించినంత ఎగ్జైట్మెంట్ చూపించాను అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ నువ్వే అన్నావు, నీకు మళ్ళా నువ్వే ఇక ఇట్లా అంటా అంటే అదే అట్లా రెచ్చగొట్టుడు ఎందుకు బిగ్ బాస్ అట్లా ఇట్లా అంటా అంటే నేను అన్న ఇక అది కూడా టాస్క్ లో భాగమే కావచ్చు, మన పేషెన్స్ టెస్ట్ చేస్తాండు కావచ్చు. అండ్ రెచ్చగొట్టినా మనం రెచ్చగొట్టుకోకుండా సైలెంట్ గా అట్లే సాఫ్ట్ నోట్ లో మాట్లాడితే అయ్యేది కావచ్చు. నేను కూడా అని చెప్పగానే నేను అట్లే మాట్లాడినా, నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ అట్లే చేసి చూద్దాం ఏమైతుందో అన్నట్టుగా మనం అనుకున్నాం. కానీ అప్పుడు 3rd వీక్ పోయినాక మస్తు మిస్ అయినా కాక నేనైతే. నేను ఆ చైర్ ఆ సోఫాని ఆ చైర్ ని మస్తు మిస్ అయినా. చాయ్ టైమ్ చాలా సార్లు అన్న చాయ్ వేసుకునేటప్పుడు అన్న మస్తు మిస్ అయినాం. ఫన్ టైం అంతా ఎంతున్నా ఎవరి లైఫ్ మనకు ఉంటది కానీ అందరం కలిసి ఒక దగ్గర ఉండలేము ఎప్పుడు కూడా. ఇన్ని డేస్ ఉన్నాం కదా, ఆ జర్నీ గానీ ఆ బాండింగ్ గానీ మంచిగా ఉండేది, మస్తు అనిపించింది. నేను కూడా మిస్ అయినా, ఒక 3-4 రోజులు ఉంటే బాగుండేది లోపల అన్న ఫీలింగ్ ఉండే. అండ్ మనం ఎట్లుంటుండే మనం టాస్క్ అసలు నువ్వేంద్రా నీ లెక్కేంద్రా నువ్వు తిట్టుకునేది, మళ్ళీ సాయంత్రం కాగానే మళ్ళా అరే కాక అట్లా ఇంటికి వచ్చినాక మీరు టాస్క్లు అంతగానం కొట్టుకొని మళ్ళీ సాయంత్రం పోయి మీరు మాట్లాడుతూ ఉంటున్నారు, మాకు కోపం వచ్చిందంటే ఒరి అమ్మ ఇప్పుడు నీకు కోపం రావద్దని నేను కొట్లాడుకోవాలి. ఇప్పుడు వచ్చింది, మేము అప్పుడు ఎగ్ టాస్క్ 2 రోజులు మాట్లాడుకోలే కూడా, మాట్లాడుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ మేము ఆడుకున్నాం, మా ఫ్రెండ్షిప్ రాబోయేది, మేము కూర్చొని మాట్లాడుకోవాలంటే కూడా మీకు తప్పంటే నేనేం చేయాలి. అదే కదా మనం. నాకు అదే గేమ్ అనిపించింది. ఇప్పుడు నువ్వు ఆస్తులు కొట్లాట్లు అయిపోయినాక పైసల కోసం నువ్వు అన్నదమ్ముల్ని వదిలేవు కదా. ఎగ్జాక్ట్లీ కొట్లాటప్పుడు అరే నీకింతరా నాకింతరా అని గొడవ అవుతుంది, దాని తర్వాత అన్ననే అవుతాడు కదా. కామెడీ ఏంటంటే సపోజ్ మనం మాట్లాడుకోలేదు అనుకో, ఇది ఎక్కడ ఫ్రెండ్షిప్ అని రాస్తారు, మళ్ళీ అది కూడా కొట్లాడుకున్నారా అని రాస్తారు, లేకపోతే ఇట్లా రాస్తారు. ఎటు తిరిగినా వాడు రాయడానికి ఒక గంట 2 రెడీ చేసుకుంటారు వాళ్ళు, కెమెరామెన్ బ్రహ్మానందంగా రెడీ చేసుకున్నట్టు అన్ని రెడీ ఉంటాయి దగ్గర. నేను కూడా ఆ టెంప్లెట్ వదులుతా ఉంటాను బయట. అరే జల్ది వచ్చి మంచి పని చేసినవరా, ఎందుకంటే నేను ఇప్పుడు సినిమా తీయాలనుకుంటున్నా, నీ 20 కోట్లకి ఒక 2 కోట్లు నాకు సినిమా. నేను నాకు ఎందుకు చెప్పలేను 20 కోట్లు ఉన్నాయని. జస్ట్ పాపం నేను కొనడానికి 2 సూట్ కేసు కూడా తీసుకొని వెళ్ళిన హౌస్ వచ్చానికి. ఇదేంది నాకు చెప్తే నేను ఒక్క సూట్ కేసు నాకు పంపించి ఇద్దరం కలిసి హ్యాపీగా. ఇది సోనియా ఏడ్చుకుంటూ వస్తుంది అని చెప్పేసి రాశారు ఇంకేదో. నాకు అర్థం కాదు, నీ బ్యాంక్ అకౌంట్ ఇచ్చిన వాళ్ళకి పంపిస్తున్నా ఎట్లా తెలుసు. ఇంకా ఏవో వచ్చినాయి చాలా చూసిన నేను.
ఏదా ఫెరారీ కార్ ఉందంట ఒక్కసారి నేను ఇట్లా నడపా, నువ్వు నడపా కూర్చుంటా పక్కన ఫెరారీ కార్. అండ్ ఇంకా చాలా రాసిర్రు. ఇంకా ఏదో నేను యష్ని అసలు ఏదో యష్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి పెళ్లి చేసుకుంటున్నాను ఇంకేదో అని కూడా రాసిర్రు. ఇంకా స్కూల్ స్టూడెంట్ మాస్టర్ స్టూడెంట్ అయినా నేను ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకొచ్చిన చెప్పాల్సింది. కానీ అంత విన్నాక నాకంటే నాకు ఫ్యామిలీ ఉన్నది, యశ్ మంచి సపోర్టివ్ అండ్ ఆయనకు తెలుసు కాబట్టి నేను ఏందని చూసిన దగ్గర నుంచి తెలుసు కాబట్టి నడిచింది. అని వేరే అండ్ నాకు మల్టిపుల్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఒక యాక్టింగే కాదు, సోషల్ వర్క్ చేస్తా, నేను సోషల్ యాక్టివిస్ట్, ఆథర్ గా రాస్తా, బుక్స్ రాసుకుంటా, అండ్ బిజినెస్ ఉన్నది. నాకు వర్కౌట్ అవుతుంది కాక ఇట్లా. ఎవరైనా ఆపర్చునిటీస్ ఇవ్వకపోయినా, కెరియర్ లా సినిమా సైడ్ లేకపోయినా నాకు వర్కౌట్ అవుతుంది. నేను బతకగలుగుతా, నాకు ఆ పొటెన్షియల్ ఉన్నది. బట్ వేరే అమ్మాయి ఇప్పుడు చిన్నపిల్ల పాపం నైనిక చూడు, నైనిక లాంటి వాళ్ళు, మన ఎగ్జాంపుల్ మనకు తెలిసింది నైనిక, గానీ ఇంకెవరైనా బయట వాళ్ళు కానీ చిన్నపిల్లలు ఎవరైనా ఇట్లాంటి కొంచెం వేరే ఆప్షన్ లేకుండా ఓన్లీ సినిమానే అని అనుకుని పోయిన వాళ్ళ సంగతి ఏమైతుంది? వాళ్ళు ఎట్లా బతుకుతారు బయటకు వచ్చి ఇవన్నీ చూస్తే? అదే నాకు అసలు మస్తు బాగా అనిపించింది. హైలీ ఇంపాసిబుల్ వాళ్ళు అంటే నువ్వు ఓవర్కమ్ చేసినావు అవన్నీ కానీ చాలా సింపుల్ గా. ఎందుకంటే నీకు నీ ఎక్స్పీరియన్స్ నేర్పించింది ఏ పట్టించుకోవాలో ఏ పట్టించుకోవద్దని. అండ్ థ్యాంక్ఫుల్లీ నీకు పక్కన ఫ్యామిలీ కూడా నీకు సపోర్టివ్ ఉన్నది. లేకపోయింటే చాలా మంది బిస్కెట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, పాత సీజన్లలో ఇబ్బంది పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అట్లా నిజంగా కూడా అంటే ట్రోల్ చేసేటోడు కానీ ఎస్పెషల్లీ ఈ రివ్యూలు రాసేటోళ్ళు కొంచెం అది ఆలోచించాలి అసలు నిజంగా. రివ్యూ ఇంకా కొంచెం నార్మల్ గా ఈ మధ్య రివ్యూలు రాసుకుంటోళ్ళు వాళ్ళు కొంచెం మంచిగానే నెమ్మదిగానే ఉన్నారు. ఇంకా ఆల్రెడీ కంటెస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళకన్నా కనీసం తెలవాలి కదా పరిస్థితి ఎట్లా ఉంటుందా, వాడు ఆల్రెడీ పోయేసి వచ్చిన వాళ్ళు కదా, వాళ్ళకన్నా తెలవాలి. అది వాళ్ళకన్నా సెన్సిటివిటీ ఉండాలి కొంచెం. అరే పర్సనల్ అటాక్ చేస్తున్నారు, నువ్వు షో పక్కన పెట్టేసే పర్సనల్ అటాక్. ఇంకా వాడు ట్యాగులు ఇచ్చేస్తున్నాడు మనకి, నువ్వు ఇది అని ట్యాగులు ఇస్తున్నాడు. ఇప్పుడు నీ గురించి నామినేట్ చేసినప్పుడు ఏం చేశారంటే వాళ్ళు, నువ్వు ఆర్జీతో సినిమా చేసినావు కాబట్టి డిఫరెంట్ యాంగిల్స్ కెమెరా పెట్టి చేసిండు. నేను మా పాపతో ఒక వెళ్లే ముందు ఒక వీడియో చేసిన, వాడు వాని పాపను పెట్టుకుని రివ్యూ చేసాడు. అంటే అసలు వాడు ఏం ప్రొజెక్ట్ చేద్దాం అనుకున్నారు వాళ్ళు నాకు అర్థం కాలంటే ఏ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నారు. ఆల్రెడీ షోకి వెళ్ళినోడు తెలియాల్సింది ఏంటంటే బాబు 24 గంటలలో చాలా జరుగుతాయి, చూపించే ప్రతిదీ నిజం కాదని వాడికి జనాలకు చెప్పాలి. అరే బాబు ఇదే కాదురా అట్లీస్ట్ ఆల్రెడీ పోయి వచ్చిన వాళ్ళన్నా. ఎగ్జాక్ట్లీ. కానీ అది కూడా లేకుండా అంటే ఇంకా వాళ్ళ ఎథిక్స్ కి వదిలేయాలి వాళ్ళకి. అండ్ అట్లీస్ట్ ఇట్లా ఇప్పుడు బాండ్స్ ఎట్లా ఫామ్ అయితే ఆడ పోయినాక 160 కెమెరాల ముందు ఏం చేయాలని గంతా తెలియకుండా ఎందుకుంటారు, చేయాల్సిన అవసరం ఏమున్నది వాళ్ళకి అనేదన్నా తెలిసన్నా మాట్లాడాలి కదా అట్లీస్ట్. వాళ్ళన్నా ఊరికే నోటికి వచ్చినంత మాట్లాడి బతికేస్తా అంటే ఏం చేస్తాం దానికి? అంటే ఇంకా అదంతే, అది ఏదో రోజు వానికే రివర్స్ కొడుతుంది. కర్మ ఇస్ ఎ బూమరాంగ్ అంటారు కదా, రివర్స్ కొడుతుంది, అప్పుడు రియలైజ్ అవుతారు అంతే. నేను మామూలుగా అయితే ఏదైనా తప్పు జరిగినప్పుడు కానీ ఏదైనా అయితే నేనే కేసులు వేసేదాన్ని, వేరే వాళ్ళకన్నా ఏమైనా అయినా నేను కేసేసి ఫైట్ చేసేదాన్ని. కానీ నా విషయానికి వచ్చేసరికి నేను ఒకటే అనుకున్నానికి, బయటకు వస్తే 100 రివ్యూలు ఉన్నారు, 100 వీళ్ళు ఉన్నారు, వీళ్ళంతా ఒకటి అర్థం కాలేదు ఏంటంటే ఆల్రెడీ కంటెస్టెంట్సే చేసిరు, వాళ్ళకి కొంత బుద్ధి ఉండే చేసిరు, వాళ్ళు తెలిసి అయినా వాళ్ళకి ఆప్షన్ లేక అదే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కదా మనకి అన్నట్టుగా చేసుకున్నారు. రెండోది కొంచెం మంది పిఆర్లు ఉన్నారు, సో అది కూడా ఇక వాళ్ళ కంటెంట్ లేకపోతే ఇక మామూలు వాళ్ళ కంటెంట్ లేకపోతే పక్కన ఉందనే లేపుకొని ఏదో ఒకటి నెగిటివ్ చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళది వాళ్ళు పిఆర్ చేసేది, ఇంకొక నెగిటివ్ అయితే వీడన్నా పాజిటివ్ అవుతారు అన్నట్టు కదా. సో అట్లా చూస్తే ఇది ఉన్నది. ఈ రెండు కూడా బతకడానికి చేసుకుంటారు కదా, పోనీతి బతకని ఇక కనీసం 4 రోజులు బతికిరు కదా అని చెప్పేసి వదిలేసిన. ఈ కేసులు వేసి ఫైట్ చేసి చేయలేక కాదు కానీ ప్రాబ్లమే కదా బేసిక్. కానీ చేసినా కూడా వాళ్ళు మారుతారన్న పాయింట్ కూడా నాకు అనిపించదు. ఎందుకంటే ఇంకా వాళ్ళ మైండ్ సెట్ కి అలవాటు అయిపోయారు. నువ్వు ఏమన్నా అనుకో ఇటీనాట్ వదిలేస్తారు, వాళ్ళు చేసేది చేస్తారు. అది వాడే సెల్ఫ్ రియలైజ్ కావాలి, మనకు కూడా ఫ్యామిలీ ఉంది, మన ఇంట్లో కూడా ఇట్లా ఉన్నారు. సో రేపు పొద్దున ఇప్పుడు మనం మీడియాలో అంటే వాళ్ళు మీడియాలో ఉన్నారు, రేపు పొద్దున నాకు ఇట్లనే జరిగితే ఏంది అనేది వాడు ఒక్క సెకండ్ ఆలోచిస్తే వాడు మాట్లాడే తరీకా మారుతుంది. ఇక వాడు ఆలోచించినంత వరకు వాడికి ఆ జ్ఞానం రానట్టు. అసలు శుద్ధపూసలు వాళ్ళందరినీ అసలు గ్రూప్ లో యాడ్ చేయాలి. చూసుకోవాలి కదా శుద్ధపూస తర్వాత ఏం పెట్టిన చూసుకోవాలి కదా చూసుకోవాలి కదా. ఇంకోటి మార్చినాం
నార్చినాం, నాకు గుర్తు రాలేదు అదొకటి. నిఖిల్ అండ్ నిఖిల్ అని మంచి నిఖిల్ మర్రి చెట్టు, మంచి నిఖిల్ అని మర్రి చెట్లు అంటాడు. అందరు అడుగుతారు అదే చెట్టు రా. నిఖిల్ గారికి పేరు పెట్టినాం కదా మర్రి చెట్టు. మర్రి చెట్టు లాగా అంటే నువ్వు ఉన్నావు, నువ్వే ఉన్నావు. ఊర్లో అందరు మర్రి చెట్టు కాడికి వచ్చి మాడతారు కానీ ఈ మర్రి చెట్టు మాత్రం అందరు బాగా తెలుసుకుంటారు. తెలుసుకొని లాస్ట్ వచ్చి మన దగ్గర ల్యాండ్ అవుతుంది. రిలాక్సేషన్. అమ్మో వాడు మాత్రం పాపం రావాడు. ఎట్లుండరా నెక్స్ట్ వీక్ అంత ఎట్లుండే వానితోటి? నెక్స్ట్ వీక్ గంతేగా గట్లే ఫ్లిప్ అవుతా ఉంటాడు, మళ్ళా వచ్చి ఇక్కడ మాట్లాడుతా ఉంటాడు, గట్లే అవుతా ఉండే. బట్ ఇక నువ్వు పోయిన తర్వాత ఇక మొత్తంకే నేను అంటే లైక్ మళ్ళా చీఫ్ వాడే ఉండే లాస్ట్ వీక్ కూడా. కాకపోతే నాకు అర్థమైంది అదే, ఇక ఏమంటారు ఎంత ఆడినా అందరు అదే అనుకుంటుండే, ఐసోలేట్ చేసి ఇక వీళ్ళే బ్యాచ్ వీళ్ళే 3 versus house లాగే వేసిరు. ఇక లైక్ యాక్చువల్లీ 1 versus house లాగే అయింది. వీళ్ళిద్దరు నా పక్కకుండే. ఇక నిఖిల్ అంటే తెలుసు కదా, ఇక ఎమోషనల్, ఈడ మాట్లాడి ఆడ మాట్లాడి అందరి దగ్గర మాట్లాడేసి వచ్చి ఈడ ల్యాండ్ అవుతాడు మనకి ఇక. సో నాకు అర్థం కాని పాయింట్ అదే, ఇప్పుడు ముగ్గురు ఫ్రెండ్స్ అయ్యారు, ఓకే అది వాళ్ళ పర్సనల్ గేమ్ ఎట్లా ఆడుకుంటారు. నీకు వాళ్ళ బాండింగ్ గురించి వీళ్ళకి ఎందుకు అంత బాధ నాకు అది. ఇప్పుడు ఆల్రెడీ హౌసే 2 గ్రూపులుగా డివైడ్ చేసారు. 2 గ్రూపుల హౌస్ డివైడ్ చేసారు. వీళ్ళందరూ కూడా 3 గ్రూపులు అయినాయి కదా. పవర్ పఫ్ గర్ల్స్ ఒకటి, మన బ్యాచ్ ఒకటి, ఈ ఆదిత్య గారు నబీల్ అండ్ మణికంఠ ఒకటి, ఇలాగా డివైడ్ అయినారు అప్పటికే. అది కామన్ కదరా. ఇప్పుడు నీకు నువ్వు ఎక్కడ పోయినా కూడా ఉన్న 12 మందితో మన ఇంట్లోనే అందరితో ఒకటే రకంగా మాట్లాడడం. మనం హౌస్ లో పోయినాక 12 మంది సేమ్ బాండింగ్ ఏడికెళ్ళి వస్తుంది. అది కూడా ఏం ఆలోచించకుండా ఊరికి ఎంత నీళ్ళు ముగ్గురే కూర్చుంటారు. అవునురా, మేము ముగ్గురం హెల్దీ కాన్వర్సేషన్ చేస్తున్నాం. ఇప్పుడు మన పర్సనల్ లైఫ్ మనకు అవసరం కదా, మన మైండ్ సెట్ మనకు అవసరం. మనం వెళ్ళి మన పాయింట్ ఏంది, సింపుల్ గా నవ్వుకోవాలి, జోకులు వేసుకోవాలి, పండుకోవాలి అంతే. అది కదా, అదే కూడా ఆలోచిస్తలేడు ఎంతసేపు సోఫా. కానీ వీళ్ళకి చూపించింది ఆ జోకులు కూడా ముందు వెనకాల కట్ చేసి బీజిఎం వేసుకొని చూసుకున్నారంట వీళ్ళు కూడా. లైక్ విజువల్ ఆడియో విజువల్ 2 చూపించి ఉన్ననా బాగుండు, విజువల్ ఒకటే చూపించి ఆడియో వేరేది చూపించుడు అట్లాంటివి చూపించారంట. అది ప్రాబ్లమ్ అయింది. వాళ్ళు నా మీద నువ్వు అట్లా ఎట్లా అంటావు, ఎడిట్లు ఎందుకు వేసావు అని చెప్పేసి అంటే, నేను ఇవన్నీ ముందు సీజన్ లో అప్పుడప్పుడు చూసినా కాబట్టి నాకేందంటే ఒక ఆడియోకి ఇంకో వీడియో వేయొద్దు అన్నది నా పాయింట్. అదేంటంటే ఫ్లిప్ అవుతుంది రా ఉత్తగా. నేను ఏ టెన్షన్తో మాడుతున్నావో నువ్వు ముందు నుంచి. ఇప్పుడు అంతెందుకురా, నిఖిల్ గాడు నాతో మాట్లాడింది సగం కట్ చేసేసారు నీకు బిగ్ బాస్ బస్ లో, గుర్తుందా? అవును అవును, మొత్తం మాట్లాడింది మొత్తం మాడితే నీకు క్లారిటీ తెలిసేది ఏమైందన్నారు. నేనే ఉన్నా కాబట్టి లక్కీలీ నాకు తెలుసు ఆ పాయింట్. నిఖిల్ గాడు ఈడోడు మాడుతున్నాడు, ఆడోడు మాడుతున్నాడు, వాడు క్లియర్ గా వాడు మొత్తం డిస్కస్ చేస్తున్నాడు. చేసి వాడు అంత క్లియర్ గా ఏం మాడుతున్నాడు అంటే, లేదురా ఇప్పుడు అంటే వాడి పాయింట్ ఏంటంటే, ఆమె ఒక బాండింగ్ యొక్క ఎమోషన్ లా ఆమె నన్ను వీడికి ఏం తెలియదు గైడ్ చేద్దామని ఇంటెన్షన్ లో ఉన్నది. కానీ కొన్ని నేను తీసుకోలేకపోతున్నాను మాట్లాడుకుంటూ, మళ్ళీ వాడు లేదురా మాట్లాడాలరా నేను కూడా డిసైడ్ అయినా మాట్లాడదాం అనుకున్నా. ఏమేలే, వాడికి ఏదైతే వాడికి ఆ బజ్ కి అవసరం ఉంటుందో దాన్నే కట్ చేసి నీకు క్వశ్చన్ చేసినప్పుడు నేను అనుకున్నా ఇంకా సరే ఇంక వీళ్ళు మారారు అని. నాకు బస్ అప్పుడు నాకు ఏమనిపించింది అంటే, నాకు ఇగో బస్ నేను 1.5 గంట మాట్లాడినా, 28 నిమిషాలు వేసుకున్నాడంట, 33 నిమిషాలు ఉన్నదంట. మాట్లాడేటప్పుడు కూడా నేను మస్తు హర్ట్ చేసిన. లైక్ ఆయన మాట్లాడినంత దాని ముందు తర్వాత కట్ చేసి అది కూడా ట్రిమ్ చేసేసి వేసుకున్నాడు. కానీ నువ్వు ఇంట్రొడక్షన్ నేను ఉన్నప్పుడు చెప్పలేదు. ఇంట్రొడక్షన్ నేను చాలా దూరం ఉన్నా. నేను ఇంట్రో వినింటే నీకు ఇంకొకలా ఉండేది. నేను ఆ ఇంట్రో అయితే చెప్పినా ఇంకొకలాగా నేను రియాక్ట్ అవుతున్నాను. నేను ఎందుకు ఫీల్ అయినా అంటే, ఇప్పుడు నువ్వు ఫైర్ బ్రాండ్, నువ్వు నిజంగానే ఆడపులు అంటే ఆడపులు లెక్క నువ్వు గుడ్ ఆర్ బ్యాడ్ నీకు నచ్చిందనే నువ్వు ఫైట్ చేసినావు, ఓకే అది సూపర్. నాకు కోపం వచ్చింది ఎక్కడ అంటే, ఎవరికి భయపడి పిల్లవాడు ఇట్లా అన్న తర్వాత కూడా సైలెంట్ గా ఉన్నది అనిపించింది నాకు. సడన్ గా బస్ ప్రోమో చూసి 2 మాటలు మాట్లాడు. ఇవి ఎందుకు సైలెంట్ ఉంది అనుకున్నా, ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు నన్ను వెనకాల నిల్చోబెట్టారు. సో నాకు ఇప్పుడు నువ్వు చెప్పే వరకు అర్థం కాలేదు. లేదు, నేను చాలా దూరం ఉన్నా. నా ఇంట్రో మొత్తం అయిపోయినాక నన్ను తీసుకొని నేను కెమెరా మధ్యలో నించోవచ్చు నువ్వు చెప్పిన దాని ప్రకారం, కానీ నన్ను చాలా దూరం నించోబెట్టారు. ప్రాబ్లీ నేను అయిపోయినాక కూడా నేను అదే చెప్పినాను, నువ్వు ఇంత మాట్లాడుతున్నప్పుడు ఇంత పోక్ చేసి మాట్లాడాలంటే నువ్వు లైవ్ పెట్టి మాట్లాడు కదా. ఎట్లయినా నువ్వు నెగిటివ్ క్యారెక్టర్ ని నెగిటివ్ చూపిద్దామని అనుకున్నావు, ఇక్కడ కూడా నెగిటివే మాట్లాడదాం అనుకున్నప్పుడు లైవ్ పెట్టే మాట్లాడు. నిజంగా నా క్యారెక్టర్ బయటపడుతుంది కదా మొత్తం. డెఫినెట్ గా మాట్లాడుకున్నాం అట్లా మాట్లాడాలి. నిజంగా అంటే ఇప్పుడు నువ్వు చూపించాలనుకున్నవే కట్ చేయాలని ఇంటెన్షన్ నీకుంటే ఇక మమ్మల్ని పిలిచినందుకు బజ్ మా ఆన్సర్లు కూడా మీరే అయిపోతుంది అంతే కదా.
ఇట్లా లైవ్ లోనే పోర్ట్రే చేస్తే మస్తుండు. ఇంకా ఏదైతే నువ్వు 24/7 లైవ్ అని ఎడిటెడ్ కంటెంట్ ఇస్తాను. యాక్చువల్ గా ఇప్పుడు హిందీలో దేంట్లో వస్తుందంట 24/7 అనేది ఏ క్యాండిడేట్ ఆ క్యాండిడేట్ సపరేట్ ఒక కెమెరా ఫాలో అవుతా ఉంటది అంట ఒక మంచి. అట్లా ఆప్షన్ ఇచ్చింటే ఎగ్జాక్ట్ గా మనం అసలు ఏం చేసినాము ఏం జరిగేది అన్ని క్లియర్ గా తెలిసేవి. ఇప్పుడు నీకు జరిగిన గొడవలు కావచ్చు ఫస్ట్ వీక్ లో నీకు విష్ణు అట్లా అయినా ఇది 1 day ముందుది కదా కాక, అది లైవ్ ఎట్లయితది? దాంట్లో కూడా కంప్లీట్ ఆప్షన్ ఉన్నది ట్రిమ్ చేసి ఇవ్వడం. అట్లీస్ట్ నీకు ఒక కెమెరా నిన్ను ఫాలో అవుతా ఉంటే ఇప్పుడు నీకు సంబంధించిన వాళ్ళు చూస్తారు కదా వాళ్ళన్నా రికార్డ్ చేసుకునేటోళ్ళు కదా జరిగింది అంతే కదా. దాంతో నీకు నిజం అనేది బయటపడేది. ఇప్పుడు ఊరికే టక్కుమని ఫ్లిప్ అయిపోతే ఒక సింగిల్ వర్డ్ వల్ల నన్ను బయటకు వచ్చినా కూడా అడిగారు ఈమె ఎందుకు అంత పెద్ద సీరియస్ గా ఇష్యూ చేసింది అని అంటే విష్ణుప్రియ గురించి అన్నప్పుడు నేనేమన్నా ఇప్పుడు విష్ణుప్రియ కొన్ని రకాల జోక్స్ వేస్తా ఉంటది. అది అలవాటు అయిన వాళ్ళు తీసుకుంటారు, అలవాటు కాని వాళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు ఆమె ముందు నుంచి విష్ణు అట్లే జోక్స్ వేసుకుంటూ వస్తా ఉన్నది కాబట్టి నువ్వు సడన్ గా ర్యాప్ లేనప్పుడు మనిషి దగ్గరకు వచ్చి నువ్వు అట్లా మాట్లాడితే ఇంటెన్షన్ క్లియర్ గా అర్థమైపోతుంది. 3 గంటలు అదే కదా నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడిన ఇంటెన్షన్ డిస్కషన్ అదే అవుతుంది. ఈవెన్ నువ్వు బయటకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు వేరేతో మాట్లాడుతూ ఉంది కదా. సో అవన్నీ మనకు తెలుసు, వీళ్ళు ఎంత చూపించారో మనకు నేను ఎపిసోడ్ కూడా చూడలేదు. అవన్నీ తెలుసు కాబట్టి నువ్వు అన్నావు. ఇప్పుడు అది వెళ్ళి మనం ప్రతి ఒక్కరికి చెప్పాలంటే ఏడికెళ్ళి అవుతుంది. నిజంగా ఉండేది అన్ని కెమెరాలు ఉంటే అప్పుడు ఎగ్జాక్ట్లీ నువ్వు ఎందుకు అన్నావు నీ ఇంటెన్షన్ ఏంది అసలు దానికి అనాల్సిన రీజన్ ఏంటనే తెలుసు. ఆల్సో దాని తర్వాత 4 weeks ఆమె ఎంత మందిని ఏమన్నది అవన్నీ కూడా అర్థమయ్యేది. ఎటువంటి జోక్స్ వేస్తారు ఎట్లుంటది అనేది అర్థమయ్యేది. కొందరు ఒక అంటే ఇప్పుడు మనం ఉన్నాం, ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడే మనం పర్సనల్ జోక్స్ వేసుకున్నప్పుడు కొన్ని నచ్చపోతే మనం ఫీల్ అయ్యేటోళ్ళు నిఖిల్ గారు ఒకసారి ఫీల్ అయితే ఆపేసి మళ్ళీ డైవర్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఇంత క్లోజ్ ఉన్న మనకే ఇట్లున్నప్పుడు అస్సలు ర్యాపో లేనికి ఎందుకు నచ్చుతుంది ఒక జోక్? ఆ బేసిక్ థింగే అర్థమైతలే ఎవరికి. ఎంతసేపు ఎవరినో ఒక పాయింట్ టార్గెట్ చేయాలి, పెద్ద ఇట్లా భూతదంలో పెట్టి చూస్తున్నారు. వీళ్ళు చూసేది ఒకటైతే సరే, వీళ్ళన్న లైవ్ చూస్తారు కదా మరి, చూసేవాళ్ళు ఇప్పుడు బిగ్ బాస్ టీమ్ అని లైవ్ చూస్తారు కదా. మళ్ళీ దాని తర్వాత యష్మి నామినేషన్ వేసినప్పుడు నేను గేమ్ క్లారిటీ అని 3 గంటలు మాట్లాడింది. అక్కడ ఎక్కడదో అడల్టరేటెడ్ కామెడీ అన్న ఫస్ట్ వీక్ లో అన్నది తీసుకొచ్చి 4th week లది మిక్స్ చేసి మరి నువ్వు ఇక్కడ అన్నది ఏంది అని మాట్లాడినరు నాకు సార్. సో అసలు ఏం చూస్తారో నాకు అర్థం కాలేదు. అదే నా పాయింట్, లైక్ బ్రేకింగ్ పాయింట్ అంటే అదే. రే నువ్వు ఎంతసేపు మీరేం మాట్లాడాలనుకుంటున్నారు అదే మాట్లాడుతున్నారు, ఇక్కడ జరిగిన దాని బేస్ మీద మీరు మాట్లాడతలేరు నాతోని అని సాటర్డే నేను ఫీల్ అయిన పాయింట్ కూడా అదే. మీరేం పోర్ట్రే చేయాలనుకుంటున్నారో అదే తీసుకొస్తున్నారు. బట్ యూనో ఇన్ఫ్లుయెన్స్ అనే దానికి ఒక వీడియో చూపించినా మీకు అర్థమయ్యేది నేను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు ఆ పాయింట్ లానే. లేదు నామినేషన్ ది పాయింట్ తీసుకొని 3 గంటలు నేను ఏం మాట్లాడినా అనేది చూపించినా ఆ చిన్న సెంటెన్స్ అయితే కట్ చేసిరు కదా, వాళ్ళిద్దరు చూసేటట్టు నన్ను కూడా చూడాల్సింది అని అన్నా కదా, ఆ పాయింట్ ని ముందు వెనకాల ఇచ్చిన క్లియర్ గా ఉండేది కాన్వర్సేషన్. ఎగ్జాక్ట్లీ అదే నాకు నచ్చలేదు సాటర్డే రోజు. అందుకే సండే నేను నీ గురించే తీసిన, నేను ఏం చేయకపోయినా అభయగాన్ లెక్క చేసిన నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతాను నువ్వు పంపించకపోతే అని 1.5 గంట రచ్చ చేసిన నేను సండే ఎపిసోడ్ కి. నేను రెడీ కూడా కానని చెప్పి కూర్చున్నా. అవునా? సండే రోజు అట్లా అంటే అదే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనకు బయటకు వచ్చిన వాటి ఇవన్నీ తెలుస్తున్నాయి. ఇప్పుడు నాకు ఏంటంటే బయటకు వచ్చినకి ఒక వ్యూ ఉన్నప్పుడు లోపల ఉన్న మనకి ఇంకెక్కువ క్లారిటీ తెలుస్తుంది. ఎందుకంటే మనకి దీన్ని ఏమంటారు డైవర్షన్ ఆప్షన్ లేదు, ఫోన్ గానీ పర్సనల్ లైఫ్ గానీ ఇవేం లేవు. సో మనం గేమ్ లోనే ఉంటాం కాబట్టి మనం ఎట్లా ప్రొజెక్ట్ అవుతున్నామో మనకు తెలుస్తా ఉంటది క్లియర్ గా. ఎవడు మన గురించి ఏం మాట్లాడకుండా అన్ని తెలుస్తా ఉంటాయి. తెలిసినప్పుడు మనం కామ్ ఉండాలంటే ఏడికెళ్ళి ఉంటాం, ఏదో ఒక దగ్గర బర్స్ట్ అవుట్ అవుతాం. ఇప్పుడు నేను తిట్టిందే చూస్తున్నారు కానీ 4 రోజులకి ఎవడని తింటాడు అలా గోధుమ పిండి దోసారు 4 రోజులు. నువ్వు ఎన్ని జోకులు వేసినావు అసలు, నువ్వు లేకపోతే మస్తు ఫీల్ అయ్యారు. నువ్వు లైక్ లేనప్పుడు అసలు నువ్వు ఉన్నప్పుడు మనం అందరం 4 కూర్చున్నా, నువ్వు లేకపోతే మేము అసలు ఎక్కువ కూర్చొనే లేదు. జోకులు వేసుకునేది మనమే కదా ఇక 3 మస్తు మిస్ అయినాం. తర్వాత పెద్దగా ఎక్కువ కూర్చోలేదు కూడా మేము. ఇంకా ఎక్కువ కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా ఏం లేకుండే, అదే గాసిప్ బ్యాగ్ పిచ్చింగ్ అవి తప్ప ఇంకేం లేకపోతుండే. అదే ఇంత హెల్దీ లైఫ్ మనం హౌస్ లో ఎంజాయ్ చేస్తాం 21 days లా. బయట వాళ్ళకేమో వేరే రకంగా ప్రొజెక్ట్ అవుతుంది. సో బేసికల్లీ ఎట్లీస్ట్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నా వాళ్ళకి అర్థం కావాలి ఏంది. కానీ నీకు గుర్తున్నదా పృథ్వీ నేను 40 minutes ఇట్లా కూర్చున్నా ఇట్లా పడుకున్నప్పుడు ఇట్లా అన్నది, అది ఏం ఇన్సిడెంట్ గుర్తున్నా నీకు? నాకు గుర్తుంది, అది అమ్మతోడు నేను నిజంగా వాడు చూసిన వాళ్ళందరూ ట్రోలర్ కి, వాడికి అసలు నిజంగా కామన్ సెన్స్ ఉండాలి అది చేసిన వాడికి. అది పర్టికులర్ మూమెంట్ నాకు గుర్తుంది. వాడు ఆల్రెడీ నిన్ను ఒక గైడింగ్ ఫోర్స్ లాగా వాడు నిన్ను ఫీల్ అవుతాడు, ఒక అక్క లాగా లేకపోతే. ఎందుకంటే తెలంగాణ చెప్తున్నా, పృథ్వీ ఎప్పుడు సోనియా దగ్గరకు వచ్చి మాట్లాడినా హగ్ చేసుకున్నా సోనియా పక్కకి వెళ్ళి నిల్చున్నా మేము ఇచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ KGF లా మదర్ మ్యూజిక్.
తందాని నానే తానే తందను అని ఒక మ్యూజిక్ ఇస్తుండే. మరి మాకు దమాకు లేదా, చూసిన వాళ్ళకి అర్థం కాలేదు. ఒక మ్యూజిక్, అట్లాంటి మ్యూజిక్ మనం వాళ్ళిద్దరి మీద పెట్టినప్పుడు ఆ ఎమోషన్ ఏంటంటే మీకు అర్థమై ఉండాలి. అన్ఫార్చునేట్లీ మీకు ప్లే కాలేదేమో, వాళ్ళ గురించి చెప్తున్నా. ఆ మ్యూజిక్ ప్లే చేసినాం మేము. లిటరలీ పృథ్వీగాడు నామినేషన్ లో ఏది మన గిఫ్ట్ టాస్క్ దగ్గర వచ్చినప్పుడు కూడా ఈమె వెళ్ళి పృథ్వీగాడు వెళ్ళి ఈమెకి ఇచ్చినప్పుడు కూడా తందాని నాడు అనే మ్యూజిక్, అంటే హౌస్ మొత్తం అదే మ్యూజిక్ మేము అందరం ప్లే చేసినామంటే అర్థం చేసుకోండి వాళ్ళకి ఏ బాండింగ్ ఉంది. అట్లా అంత ఫీలింగ్ ఉన్నవాడు, అంత ఎమోషన్ ఉన్నవాడు. సోనియా బెలూన్ టాస్క్ నువ్వు రిజల్ట్ ఎప్పుడే నువ్వేమన్నా నాకు చెప్పని నేనెవరా వాడు ఘోరంగా ఫీల్ అయిన వాడు. చాలా మనసు, వాడు ఎంత మంచోడు అంత సైక్ అయిపోతాడు. వాడు ఫ్లిప్ అయిపోయాడు. కానీ ఎదురుగా సోనియా ఉన్నది, మదర్లీ ఫిగర్. ఆమెను ఆల్రెడీ అంత ఒక బాండింగ్ చూస్తున్నాడు కాబట్టి ఆమె ఏం అనలేడు. వాడు రివర్స్, వాడికి నెత్తి ఖరాబ్ అవుతుంది. వాడు ఘోరంగా లోపలనే గులుగుతున్నాడు, ఇట్లా లోపల చచ్చిపోతున్నాడు లోపల. మాకు అర్థమవుతుంది ఏమో ఫీల్ అయింది అది, కానీ మాకు ఎందుకనేది విషయం గుర్తులేదు నాకు. సో ఈమె కూడా గుర్తులేదు అన్నది. ఆమెకి బేసికలీ కోపంలో అన్నీ సగం గుర్తుండవు. సో గుర్తుండక వానికి ఈమెకు అర్థమైంది. నేను నిఖిల్ గాడేమో బయటకు పోయి కూర్చున్నాం, వాడు సిగరెట్ తాగుతున్నా, వాడు పక్కకు కూర్చున్నా. ఈమె కూర్చున్నా చాలాసేపు చూసి ఏమైందిరా అంటే వాడు ఎందుకో బాధపడుతున్నా అంటే మేము ఇద్దరం కూడా వచ్చినాం. ఆబ్వియస్లీ మా బేస్ క్యాంప్కి వచ్చేసాం. సోఫాలో కూర్చొని వాడిని అడుగుతుంది ఏమైందిరా చెప్పురా అంటే ఒక 1 hour తర్వాత వాడు ఎక్స్ప్లోర్ అయ్యాడు. సారీ దాన్ని ఏమంటారు, ఎక్స్ప్లోర్ అయ్యాడు. ఏం చెప్పిండంటే, నువ్వు అనేసరికి తీసుకోలేకపోయినా నువ్వెవర్రా అని, నువ్వు కాకుండా పొజిషన్ లో వేరే ఎప్పుడున్నా కథ వేరే ఉండేది, నువ్వు కాబట్టి మిమ్మల్ని ఏం అనలేకుండా నేను సైలెంట్ అయిపోయినా అని ఏడ్చిండాడు. ఆ రోజు జరిగింది అది. సో ఇప్పుడు నేను చెప్పిన కాన్వర్సేషన్ అంతా మీరు మైండ్ లో పెట్టుకుని మళ్ళీ ఇప్పుడు ఆ తందాని నాన్న బీజేఎం వేసుకుని అది చూసుకొని తెలుస్తుంది. అంటే ఒక మ్యూజిక్ గానీ ముందు కాన్వర్సేషన్ వెనుక కాన్వర్సేషన్ వేయకుంటే ఒకటి తీస్తే జనరల్ గా అట్లీస్ట్ ట్రోల్ చేసేటోడు మనకు తెలియనప్పుడు దాని గురించి మాట్లాడొద్దురా అని అనుకోవాలి. బేసిక్ థింగ్ అది. ఎందుకంటే ఇవాళ సొసైటీ ఎట్లుందంటే అక్క తమ్ముడు కార్లో పోయినా కూడా వాళ్ళిద్దరు లవర్స్ అనుకుని ఫోటో తీసుకుని ఏది పడుతుంది రాసే జమానాలు ఉన్నాం కాబట్టి కొంచెం మనకు కూడా ఫ్యామిలీస్ నేను ఆలోచిస్తే చాలా మంచిది. ఎందుకంటే చాలా వాటికి నేనే షాక్ అయినా. పక్కన సోఫాలో కూర్చొని కూడా ఏం జరుగుతుందిరా ఇంతగానం బయటకు వచ్చింది అని చెప్పేసి అనుకున్నాం. ఒక్కొక్క పాయింట్ చూస్తుంటే మన కాంటెక్స్ట్ వేరే ఆడ. అదే మనము ముందు రోజు అదే వాడిని కూర్చో అన్నాం కదా, కూర్చోరా నువ్వు సిగరెట్ తర్వాత మాట్లాడినాక పోయి సిగరెట్ దారా నువ్వు తాగేసి. అది అసలు ఎట్లా ఎంత ఫ్లూక్ లో ఇట్లా ఫ్లో లో వచ్చింది. నువ్వేమన్నా నువ్వు అది మాట్లాడినంటే 6 ఏళ్ళు మాట్లాడేదిరా అది అని చెప్పేసి చెప్తా ఉండే. కోపం వస్తే మాట్లాడదురా, నాతో కూడా 6 years నుంచి మాట్లాడలేదు అది, నువ్వు ఎందుకు అనవసరం గొడవ పడుతున్నావు అంటే వాడు అప్పుడు మాట్లాడు సిగరెట్ ఆపేరా అని అన్నది. ఎందుకంటే ఎక్కువ తాగుతున్నారా అది కన్సర్న్. అదొకటి. దానికంటే ముందు ఇంకొకటి వచ్చింది చూడు, అదే నువ్వు పృథ్వీగానికి అయితే ఏదైనా చేస్తావు అంటే నువ్వు కూడా సిగరెట్ మానేరా, నీకు కోసం కూడా ఏదైనా ఇస్తా అన్న. అది కూడా ఒకటి. అసలు అబ్బా ఏమైనా ఇస్తా అన్నారు, మీరు ఏమి ఇస్తారు క్వశ్చన్ ఏంద్రా బాబు నేను రివర్స్ అనాల్సింది. అసలు నీ బ్రెయిన్ ఎక్కడ దాకా అయిపోయిందని సగమే ఇట్లా ఎదిగి ఆగిపోయినట్టుంది. వీళ్ళు చూపించింది అట్లున్నది. వీళ్ళేం చెప్తారు ఇక నీకు ఎంత చూపించినా కూడా నువ్వు అడిగే తనిఖీ అది కాదు. అసలు ఏం జరిగిందని అడిగితే నువ్వు అట్లీస్ట్ జనాలకు క్లారిటీ వస్తుంది. నువ్వు కూడా ఇంకా నువ్వు అలానే పుల్ల పెట్టాలనుకుంటే ఇంకా నువ్వు కూడా ఏమని అడుగుతావు. మనం అడిగే ఇంటెన్షన్ కూడా ఒకటి ఉంటది రా. నువ్వు అడిగిన దాన్ని బట్టి మనం సమాధానం ఇస్తాం. అందుకే అసలు ఇంకా వీళ్ళందరికీ మనం ఏం చేయలేము. ఇంటింటికి తిరిగి అయితే మనం చెప్పలేము బాబు జరిగింది మంచి జర్నీ, మంచి మెమరీ. ఒక ఉన్నన్ని రోజులు తక్కువ రోజులు అన్ఫార్చునేట్లీ మనం ఒక అట్లీస్ట్ నేను అనుకున్నా టాప్ 5 దాకా వెళ్తామా ఇలా పక్కన పెడితే ఒక 10 వారాలు అయితే మనం మంచిగా జర్నీ చేస్తాం హ్యాపీగా అని అనుకున్నా. నేనైతే అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చినాం. సో నాకు తెలిసి నెక్స్ట్ ఇంకా పోనీలే పిల్లలు వాళ్ళని ఎంతసేపు ఆడతారు. ఎందుకంటే తెలుసా, నేను వచ్చే ముందే చూసినారు ఒక ట్రోల్. ఏం తెలుసా, నిఖిల్ చాలా తెలివిగా ఆడుతున్నాడు. మొన్నదాకానేమో పాపం నిఖిల్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా, ఇప్పుడు రివర్స్ ఏం స్టార్ట్ చేశాడు. నిఖిల్ తెలివిగా తనతో పాటు పోటీ ఉన్నాడని అభయ్ నామినేట్ చేశాడు, అభయ్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సోనియా తన కాంపిటీషన్ వస్తాను సోనియాతో ఫ్రెండ్షిప్ చేశాడు, సోనియా వెళ్ళిపోయింది. ఇప్పుడు నబీల్ ని చీఫ్ గా నామినేట్ చేస్తాను, సో నెక్స్ట్ నబీలేనా అని పెట్టాడు. అంటే అసలు సపరేట్ టీం ఉంటదేమో వాళ్ళకి. ఒక టీం ఏది ట్రోల్ చేయాలా. ఎంతసేపు వీళ్ళు నన్ను కూడా, నేను కదా ఇక్కడ వచ్చి పడ్డది, బయట వచ్చి పడ్డది నేను. నువ్వు ఇంటెలిజెంట్ గా వాళ్ళిద్దరు ఆడతారని చెప్పి వాళ్ళిద్దరితో గేమ్ ఆడావా నువ్వు ఇట్లా అని అడుగుతారు. అరే గంత ఇంటెలిజెంట్ నేను ఆలోచిస్తే నేను ఎందుకు ఇక్కడ కూర్చుంటారా. దానికి సమాధానం ఉండదు.
అండ్ నేను ఇన్ఫ్లుయెన్స్ ఇస్తే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయితే వాళ్ళ పర్సనాలిటీని కదా నువ్వు క్వశ్చన్ చేయాలి. నిజంగా ఎవరు పడితే వాడు చెప్తే వినేస్తా అంటే నువ్వేనా దద్దమ్మో అని శుద్ధపుసాను అవుతేనే అనలేదు మేము అనుకున్నా నేను. మాట్లాడినా నిఖిల్ ఫ్యామిలీతో కానీ పృథ్వీ యాక్చువల్లీ నిఖిల్ ఫ్యామిలీతో మాట్లాడే వాళ్ళ అమ్మతో మాట్లాడి, ఎందుకంటే బయటికి రాగానే ఏదో వాళ్ళ పర్సనల్ ఏదో ఇష్యూ చాలా అనిపించింది నాకు. మస్తు బాధ అనిపించింది. అరే గజేంద్ర అట్లా కాదు కదా అని అనిపించింది. దాన్ని మనం ఏమైనా చేయగలిగితే అంతకంటే ఏమున్నది, వాడు హ్యాపీగా ఉంటే మంచిదే కదా అని నేను వాళ్ళ అమ్మకి కాల్ చేసి మాట్లాడినా, నేను ఏమైనా చేయగలుగుతానా దానికి అని. బట్ ఆమె క్లారిఫై చేసింది నో అదేం లేదు, దానివల్ల చెప్పిండు. కానీ మనకేం తెలుసు, ఇప్పుడు బయటకు వచ్చి ఉంటే ఎవరేం చెప్పారు ఏమవుతుందో ఏం అర్థమైతలేదు. సరే మన ప్రయత్నం మనం చేయాలి కదా. మళ్ళా పాపం మనం ఎంత ఆలోచించినాం, వాడు డిప్రెస్డ్ ఉన్నప్పుడు వాడిని అట్లా వదిలేద్దు అని మిస్అండర్స్టాండ్ వాడు హ్యాపీగా ఉంటే అంతకంటే ఏముంటది అని ఒక స్టెప్ వేస్తే తప్పేమున్నది అని అడిగినా. బట్ కాదు అని చెప్పిందామా. ఇంకా నైనిక వాళ్ళ అమ్మతోని ఈ రోజు మాట్లాడేది ఉన్నది. ఈ రోజు మాట్లాడాలా, నైనిక వాళ్ళ అమ్మతో మాట్లాడతా. పృథ్వీ ఫస్ట్ మస్తుండే కదా ఫస్ట్ వీక్ ఆమెకు ఆపర్చునిటీ లేదు కాక. గేమ్స్ అప్పుడు ఇయ్యలేదు కదా ఆమెకి. నువ్వు మనకి ఏమైనా టాస్క్ ఆడింది చీఫ్ అయినప్పుడు, ఒకటేసారి 5 టాస్క్లు ఆమెకి ఇచ్చేసరికి డౌన్ అయిపోయింది మోరల్ గా. అప్పటి నుంచి డౌన్ అయిందంటే అట్లే ఉండిపోయింది. నైనిక కూడా అట్లా అనిపిస్తుంది పృథ్వీ లాగా. అంటే మా చెల్లె చిన్నప్పుడు ఎప్పుడో ఊకే బోర్ కొట్టేప్పుడల్లా నా క్లాస్కి వచ్చి కూర్చునేది. కానీ ఇప్పుడు నైనికాకి ఏమైందంటే మన క్లాస్ కి రావడానికి లేదు, అటు భయపడుతుంది. అమ్మో సోనియా సోనియాకని టార్గెట్ చేసిన అన్నది కూడా. అమ్మో నాతో అన్నది కూడా, అమ్మో అక్క వాళ్ళు కామెంట్స్ చేస్తారు, నేను ఎక్కువసేపు ఉండలేను మీ దగ్గర ఇట్లా అని అన్నది కూడా. భయం ఉండిపోయింది, భయం ఉన్నది మీకు. ఆ క్లాన్ చేంజ్ అప్పుడు కూడా నిఖిల్ క్లాన్ కి నేను మూవ్ అయినా కదా 4th వీక్ లో, అప్పుడు కూడా అన్నది నాకు రావాలని ఉండే కానీ వీళ్ళు. కానీ నాకు బయటకు వచ్చినాక ట్రోల్స్ చూసినప్పుడు అనుకున్నారా హానెస్ట్ గా, మీరు ముగ్గురు 3 సెపరేట్ క్లాన్లలో ఉండి ఆడితే బాగుండు చూడాలని ఉండాలని అనిపించింది. అప్పుడు జనాలకు తెలిసేది ఏందనేది. ఇప్పుడు నేనైతే మీకు సెపరేట్ క్లాన్, బట్ అయినా స్టిల్ మనం నైట్ కూర్చొని మాట్లాడతాం. కానీ అట్లా అనుకుంటే కాక నేను ఫస్ట్ ట్రై చేసిన అవన్నీ ఆ ఎక్స్పెరిమెంట్లు అన్ని. ఫస్ట్ పోగానే నేను ఆపోజిటే ఆడాలా అని చెప్పేసి ఫస్ట్ వీక్ ఆపోజిటే ఆడాను. సెకండ్ వీక్ అట్లనే నిఖిల్ అని ఎప్పుడు ఆపోజిటే ఉండాలనుకున్నా. నేను 3rd వీక్ డిసైడ్ అయినాకి ఎంత ఆపోజిట్ ఉన్నా నన్నే ఐసోలేట్ చేస్తారు కానీ ఏమైతే లేదు. సరే పోనీ ఎట్లుంటే అట్లుందాం అని 4th వీక్ కి డిసైడ్ అయ్యి ఊరుకున్నా. బట్ అగైన్ నా 5th వీక్ ఒకవేళ క్లాన్ చేంజ్ ఆప్షన్ వస్తే డెఫినెట్ గా చేంజ్ అయ్యేదాన్ని. ఎందుకంటే ఎంత ఉంటాము ఎవరైనా ఒకటే క్లాన్ లో ఎంతకని సేమ్ క్లాన్ లో ఉండం కదా ఎంత అనుకున్నా. సో దట్ వాజ్ ద ప్లాన్. లైక్ నెక్స్ట్ వీక్ నేను చేంజ్ అయిపోతా అన్న ఆలోచనలే ఉండే. అయితే 4th వీక్ కే చేంజ్ అవ్వాల్సింది మేము. కానీ నేను చేంజ్ అవుతా అని ఆలోచించుకునే ఉన్నా. ఎందుకంటే 3rd వీక్ నిఖిల్ క్లాన్ ఉన్నా కదా. చేంజ్ అవుతా అనుకున్నప్పుడు ఏదో చీఫ్ టాస్క్ వచ్చినప్పుడు సీతు డైరెక్ట్ గా అన్నది, డైరెక్ట్ ఏమన్నా పృథ్వీ సోనియా ఉంటే ఎవరికి ఇస్తావు నువ్వు చీఫ్ అని అడిగిండు పృథ్వీ. అడిగితే నాకు పృథ్వీతో బాండింగ్ ఎక్కువ ఉంది కాబట్టి పృథ్వీకి ఇస్తా అని అన్నది. దట్స్ వే నేను మస్తు హర్ట్ అయినా. అరే అసలు చీఫ్ అనేది నువ్వు, అండ్ దే బిలీవ్ నాకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని, నా డెసిషన్ మేకింగ్ నమ్ముతావు, నువ్వు అన్ని నమ్ముతావు. నీ క్లాన్ లో నీకు బాండింగ్ అవ్వడం కోసమే నేను ఫస్ట్ వీళ్ళని చూసి నిఖిల్ క్లాన్ లోకి వచ్చిన 2nd వీక్. అట్లాంటిది మళ్ళా నువ్వు పృథ్వీకే ఇస్తా అని మాట్లాడినాక పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఇళ్ళకి అని అనిపించింది. సో ఇలా అర్థమైతే లేదు. సరే మనం కూడా కొంచెం కామ్గా ఉందాం, ఇంత యాంటీగా ఇంత ఐసోలేషన్ గా ఇట్లా అంతా ప్రెషర్ తీసుకుని ఉండడం ఎందుకని నేను 4th వీక్ లో నిఖిల్ క్లాన్ తోనే ఉన్నా. అప్పుడు కూడా నేను ఒకవేళ డెసిషన్ చేంజ్ చేసిందంటే వీళ్ళందరూ సెపరేట్ అయ్యేటోళ్ళు కావచ్చు, మొత్తం కొంచెం స్ప్లిట్ అయ్యేది. కానీ ఐ వాజ్ లైక్ నేను ఎట్లా చేసిన నేను మీకోసం చేస్తా అంటే మీరు నన్ను పక్కకి నెట్టేసుడేంద్ర బాబు అనిపించింది. ఎందుకంటే నేను ఏ క్లాన్ ఉన్నా మన బాండింగ్ మనకు ఉంటది. ఇంకా క్లాన్ మారినంత మాత్రం మన బాండింగ్ ఏం చేంజ్ కాలే. ఆపోజిట్ ఉన్నప్పుడు కూడా నిఖిల్ తోని అండ్ సేమ్ క్లాన్ ఉన్నప్పుడు కూడా మనం తిట్టుకున్నాం, నువ్వేంద్ర ఇట్లా డెసిషన్ తీసుకున్నావు ఇట్లా తీసుకున్నావు అని కూడా తిట్టినాం మనం. సో గ్రౌండ్ లకు పోయినప్పుడు టాస్కే ఉంటుండే. సో దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్. 4th వీక్ లో ఎట్లా చేసినా వీళ్ళు 3 versus హౌస్ లెక్క చేస్తాంటారా బాబు, 1 versus హౌస్ లెక్క చేస్తారు. సరే వీళ్ళతోనే ఉందాం తీ, ఏమున్నది ఒక 4th వీక్ ఇట్లే ఆడదాం తీ అని. అండ్ అప్పుడే చీఫ్ అప్పుడే ఇక. సో దట్స్ వేర్. అండ్ దాని తర్వాత మధ్యలో ఆప్షన్ వచ్చిండే క్లాన్ చేంజ్ అప్పుడు. పృథ్వీ గారు చేంజ్ అవుతాడు అనుకున్నా నేను, వాడు చేంజ్ కాలే. ఇక అప్పుడు మస్తు మాట్లాడిన. అప్పుడు ఏంది విష్ణుప్రియ ఉండి అసలు నువ్వు రాజు కావాలరా, నువ్వు సేనాపతి లాగా ఉన్నావురా, విష్ణు అని పృథ్వీని బాగానే రెచ్చగొట్టిరు.
ఎందుకు చేస్తారో రా బాబు, ఇవన్నీ రావేమో బయటకు నాకు తెలిసి. అసలు నాకు అదే వస్తుందేమో అని నేను అనుకున్నా. అదే ఒక మహాభారతం టైప్ లో ఉండే, ఇలా ముగ్గురు ఇట్లా విడదీయాలి ఇట్లా అన్నట్టు నడిచిండే అది. నేను అనుకున్నా ఆనెస్ట్ గా 4th వీక్ ఆప్షన్ అంటే వీళ్ళు స్ప్లిట్ అవ్వాలి, ఫస్ట్ నెగిటివిటీ వెళ్ళిపోవాలి, ఫస్ట్ బయటకి వెళ్ళి అప్పుడు ఆడుతా ఉంటే తెలుస్తుంది మనకు కూడా అని చెప్పేసి అనుకున్నా. కానీ మళ్ళీ మీరు ముగ్గురు ఒకటే క్లాన్కి వెళ్ళిపోయేసరికి చూసిన అక్కడ యష్మి. కానీ 4th వీక్ లా యష్మి రావడం అనేది నాకు మంచిగా అనిపించింది. ఆ 4th వీక్ నాకు ప్రోగ్రెస్ ఏంది అంటే, నా పర్సనల్ గా నా ప్రోగ్రెస్ యష్మి మంచిగా అర్థం చేసుకున్నది. అసలు వీళ్ళు గేమ్ ఆడతారు, వీళ్ళు ఇట్లే ఎమోషనల్ గేమ్ అనేది యష్మి అర్థం చేసుకున్నది. అరే అన్నది రా, నువ్వు పోయిన తర్వాత ఏదో ప్రోమో చూసిన నేను, యష్మి కూర్చొని నిఖిల్ తోటే ఎవరితోటో, నాకు ఇప్పుడు అర్థమవుతుంది కరెక్టే కదా, వీళ్ళందరూ సోనియాని ఐసోలేట్ చేస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది నాకు, సో ఇప్పుడు తెలుస్తుంది నాకు అని చెప్పేసి యష్మి అన్నది మొన్న. సో అంటే అదేరా నేను అనేది ఏంటంటే, నువ్వు ఒక పర్సన్ దగ్గర వాళ్ళతో కూర్చొని మాట్లాడేంత వరకు వాడి ఫీలింగ్ నీకు అర్థం కాదు, వాడి ఎమోషన్ నీకు అర్థం కాదు. సో నువ్వు ఫస్ట్ వాడితో టైం స్పెండ్ చేయకుండా ఒక జడ్జిమెంట్ పాస్ చేయడం వల్లనే అన్ని రప్చర్లు జరిగినాయి. సో అట్లీస్ట్ అదైనా జనాలు అర్థం చేసుకోవాలి, లేదా హౌస్ లో అయినా రియలైజ్ అయితే బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఏమున్నది రా, నువ్వు పోయినావు, ఇప్పుడు ఆ తర్వాత సపోజ్ పృథ్వీ వేయండి అనుకో, ఇప్పుడు నెక్స్ట్ నిఖిల్ గడ ఐసోలేట్ అవుతాడు, అంతేనా కదా? సో ఒక్కొక్కడు ఐసోలేట్ అవుతా ఉంటాడు, ఇంకా దాన్ని ఇంకెవ్వడేం చేయలేడు. వాడు కూడా పోతే మొత్తం పిచ్చోడైపోతాడు నిఖిల్ గాడు, సైక్ అయిపోతాడు. ఇప్పుడు నేను బయటకు వచ్చిన కూడా చూసిన, ఇప్పుడు విష్ణు నీకు గుర్తుంటే మనతోటే అన్నది, ఇది నాకు ఒక బ్రదర్ లా అంటాడు, జస్ట్ మనతో కావాలని కంటెంట్ కోసం చేస్తున్న బిగ్ బాస్ అన్నది. బయటకు వచ్చాక మళ్ళీ ఏదో సమ్ ఫీలింగ్స్ వచ్చి 4th వీక్ లేదో అట్లాంటిది ఏదో డైనింగ్ టేబుల్ మీద అప్పుడు బ్రదర్ లాగా అట్లా అన్నది. అన్నది దాని తర్వాత కంటెంట్ కోసము అని అనుకున్నాం మనం పృథ్వీని లాగినప్పుడు. బట్ ఎక్కడో వీళ్ళు నడుస్తా అంటే మాకు కూడా అనిపించింది 4th వీక్ నువ్వు వెళ్ళిపోయినాక 3rd వీక్ లా వి ఫౌండ్ దట్ యునో దిస్ గై ఈజ్ ఆల్సో బికమింగ్ సాఫ్ట్, వీడు కూడా సాఫ్ట్ అవుతాండి, ఇట్లా కంటెంట్ లాగా తీసుకుంటే బానే ఉండు. కానీ ఆమె వేసేది కాంటెంట్ అని ఆమె క్లారిటీ ఉన్నప్పుడు ఈడు కూడా అట్లే తీసుకుంటే బాగుండని మాకు వరీడ్ అనిపించింది. వీడు అప్పుడే అదే కదా, సో మాకు అనిపించింది వీడు తొందరగా లైక్ ఎమోషనల్ గా అవుతాడు కదా, అప్పుడప్పుడే కొంచెం ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాడు, ఇప్పుడు గిది పడితే హర్ట్ అవుతాడేమో, కంటెంటే జస్ట్ అని అనగానే హర్ట్ అవుతాడు కదా, మర్చిపోతారు ఫ్లోలా. సో అని మేము అన్నాం, ముగ్గురం యష్మి నిఖిల్ కూడా అన్నారు జాగ్రత్త అని. నేను అన్నది చూపించారు కానీ కట్ చేసి చూపించారు అట్లా వరీడ్ అని. ఒకటే నేను చెప్పినకి, నువ్వు హర్ట్ కానంత వరకు నువ్వేమన్నా చేయరా అని అన్న లోపే ఈమె ఇది జరిగింది కదా, ఈ కడంది వచ్చింది, ఆమె మస్తు ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు పాయింట్ ఏంటంటే, నాకు నీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని ఉన్నది, సో నువ్వు నా ఈ క్లాన్ లకి రా అని మాట్లాడిందంట. అండ్ ఇది కూడా రెచ్చగొట్టింది, ఎట్లా నువ్వు సేనాపతివి కాదు, నువ్వు రాజువి, నువ్వు షాడోలో ఉంటున్నావు, నువ్వు ఇటు వస్తేనే అని సీతు కూడా చెప్పింది, ఈమె కూడా చెప్పిందంట. నేను దాని తర్వాత చెప్పినాడు, అరే గేమ్ ఏదైనా ఉంటే గేమ్ పాయింట్స్ మాట్లాడాలరా, గేమ్ పాయింట్స్. ఇప్పుడు నువ్వు మా దాంట్లోకి వస్తే మాకు ఇంత స్ట్రెంత్ ఉంటుంది, ఫిజికల్ టాస్క్ లో నువ్వు కొన్ని ఆడొచ్చు, నువ్వు ఈయన కొన్ని ఆడొచ్చు, ఇటు ఉంటే ఇట్లా వాళ్ళకి ఆల్రెడీ స్ట్రెంత్ ఉన్నది, ఇట్లా మాట్లాడుకోవాలా, గివన్ నా టైం స్పెండ్ చేయాలని ఉన్నది, లేకపోతే సేనాపతి రాజు ఇవన్నీ ఏందిరా మీరు మాట్లాడుకున్నది అంటే. ఇంకా నేను ఇట్లా అన్నా, ఇంకొకటి కూడా అన్నా, నాకెందుకు పిచ్చింగ్ చేయలేదురా మరి వాళ్ళు, అర్థమైందా వాడు జోక్గా, నేను అంతా ఆలోచించి నేను మాట్లాడుతూ వాడు జోక్గా దే డోంట్ లైక్ యూ అన్నాడు వాడు. అంటే నా ఉద్దేశం ఏముండే అంటే, అరే నువ్వు ఈజీగా ఇట్లా వినేస్తున్నావు, ఈజీగా ఇట్లా అవుతున్నావు అని వాడిది గుర్తు చేద్దాం అనుకోండి. ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇట్లా చేసుకుంటాను, నువ్వు ఆలోచించి చేసుకో, నీ ఫ్రెండ్షిప్ ఏంటిది, నీ లాయల్టీ ఏంటిది, నీ గేమ్ ఏంటిది, ఇవన్నీ చూసుకొని చేసుకో అని చెప్దామని నేను అనుకున్నా. బట్ అది సింపుల్ గా చెప్దామంటే వాడు అట్లా దట్స్ ఫైన్, జోక్ అయిపోయింది, తెలిసిందే. అయితే ఒక పాయింట్ మనం చెప్తే గంట తర్వాత ఒక లైన్ పెడతాడు అంతే, ఒక్క వాడు. అయితే ఇంకా దాని తర్వాత మాట్లాడలేదు, ఇక చేంజ్ అవ్వలేదు అని చెప్పేసి. పాపం మణికంఠ గారు అటు పోతే అది ఒక 10 నిమిషాల తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యిండ్రు పోయినందుకు. ఆదిత్య గారిని ఇటు స్వాప్ చేసిండ్రు, చేసినాక కూడా అరే పృథ్వీ అని ఫీల్ అవుతారు వాళ్ళు. కొద్దిసేపు తర్వాత ఓ మణికంఠ నువ్వు వచ్చినావు కదా, థ్యాంక్ యూ మణికంఠ అని అప్పుడు రియలైజ్ అయ్యారు వాళ్ళు, గంత ఇన్ఫ్లుయెన్స్ ఉండే అన్నట్టు. సో అట్లా జరిగినప్పుడు కూడా వాడు అదే నన్ను అడిగితే నేనన్నా నాకు వేరే ఆపర్చునిటీలో నేను షిఫ్ట్ అవుతా, కానీ ఇట్లా కుక్కకు బిస్కెట్ వేసినట్టు వేస్తే నేను షిఫ్ట్ కానరా అట్లా మధ్యలో. నేను ఎట్లయినా నేను ప్లాన్ చేంజ్ చేద్దామని డిసైడ్ అయ్యే ఉన్నా. నేను 4th వీక్ జస్ట్ ఇట్లా వచ్చినా అంతే,
అండ్ ఆల్సో ఎట్లా వాళ్ళు చేంజ్ అవుతారు, ఊకే నేనే డెసిషన్ ఎందుకు చేంజ్ చేయాలి, ఊకే నేనే గేమ్ ఎందుకు చేంజ్ చేయాలా, చూద్దాం ఏమైతుందో అన్నట్టు వచ్చినా నేను. బట్ ప్రూవ్ అయిపోయింది, నేను రాగానే ఈ 3 versus హౌస్ అనేది క్లియర్ గా వచ్చింది. నేనే ఎందుకు అజంప్షన్ పెట్టుకోవాలా, చూద్దాం అసలు నిజంగానే అనుకుంటానరా వీళ్ళు అని అనుకుని వచ్చిన నేను. అది క్లియర్ గా నీకు తెలిసిపోయింది కదా అనుకో. బట్ గుడ్ థింగ్ వాజ్ యష్మి మన దగ్గరకు వచ్చిన తర్వాత, యష్మి ఫస్ట్ నుంచే నాకు నేనంటే ఇష్టము రెస్పెక్ట్ అని నిఖిల్ గారు చెప్తుంటుండే. ఎందుకంటే నామినేషన్ లా ఏడుస్తుంది ఆమె, అరే అందరు చెప్పిన పాయింట్లు నేను చెప్పిన కదా గంతెందుకు ఏడుతుంది అని నేను అన్నా నిఖిల్తోనే. అంటే ఆమెకి నువ్వు అంటే కొంచెం రెస్పెక్ట్ ఉంటది, ఇష్టం ఉంటది అని. అందుకనే నేను పోయి, నేను మామూలుగా నామినేషన్ తో ఎవరితో మాట్లాడ కదా, పోయి హక్ చేసుకున్నా. యాక్చువల్లీ అందుకే ఎక్కువ ఏడ్చింది, ఎందుకంటే ఫస్ట్ 3-4 days కొంచెం నెగిటివ్ ఉండే, ఎందుకంటే లక్ మీద మాట్లాడారు. ఆ తర్వాత ఎప్పుడైతే మేము క్లాన్ ఫామ్ చేసినాక ఎవరిని తీసుకుందని మాట్లాడుతున్నామో అప్పటి నుంచి ఆ రోజు ఆమె మాట్లాడినప్పుడు అర్థమైంది, నీ పైన చాలా మంచి ఒపీనియన్ ఉంది, అమ్మాయి మంచి రెస్పెక్ట్ ఉంది అని. అంటే నిన్ను కోపంగానే చూస్తుంది అనుకున్నాను యష్మిని. సో నాకు అప్పుడు యష్మి బాగా నచ్చింది, అంటే గేమ్ లానే వస్తుంది, పర్సన్ లానే చూస్తుంది, నాకు మస్తు అనిపించింది. సో అప్పుడు అనుకున్నా సార్ మేబీ నువ్వు అనేసరికి ఎక్కువ హర్ట్ అయినట్టు, సేమ్ నైనిక కూడా నువ్వు అన్నందుకే హర్ట్ అయింది. పర్సన్ లాగా చూస్తారు వాళ్ళు, అదే అనిపించి నేను కూడా పోయి వెంటనే అట్లా అవునా అంత ఇష్టం ఉన్నదా అయ్యో పాపం అని చెప్పేసి నేను పోయి హక్ చేసుకున్నా. ఐ వాంట్ టు హేట్ యూ అన్నది. అందులో ఇన్నోసెన్సే ఉంది, ఐ టేక్ ఇట్ అని అన్నా. ఇక అప్పుడు దాని తర్వాత మంచిగా ఇప్పుడు మా క్లాన్ లోకి వచ్చిన తర్వాత మస్తు మంచిగా టైం స్పెండ్ చేసినాము. నామినేషన్ లా కూడా చాలా గట్టి. ఆమెకి రివర్స్ నామినేషన్ పడేంత వరకు అది దాచుకుంటది కాక. ఆమె మనిషిగా నమ్మినా మనిషికి ఇష్టం ఉన్నా సరే ఎక్స్ప్రెస్ చేయదు ఆమె, ఎమోషనల్ గా టచ్ అవ్వదు, లైక్ ఎమోషనల్ గా బాండ్ ఇంక్రీజ్, ఎందుకంటే అదేమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని భయంతో రివర్స్ నామినేషన్ వేసేది ఆగింది. రివర్స్ నామినేషన్ అయిపోయిందా మంచిగా ఫీల్ అయింది. లైక్ నా మీద నేను ముందు వేసిన కదా, ముందు ఆమెకి చీఫ్ అని చెప్పేసి వేసిన కదా, సో ఆ కోపం అంతా ఉండే నామినేషన్ లో క్లియర్ చేసుకొని మళ్ళీ మామూలుగా మాట్లాడి. అండ్ షీ ఆల్సో యాక్సెప్ట్స్ దట్ మళ్ళీ పక్కకు పోయినాక మాట్లాడితే గేమ్ మంచిగా మీరు టాస్క్ అసలు మీరు అది తాళీ టాస్క్ కానీ ఇవన్నీ అసలు ఎంత ఇచ్చిరు, ఫస్ట్ ఆమె పోతాను తాళీ టాస్క్ లా, నేనన్నా నబీల్ పోతున్నప్పుడు నేను పోతా అని చెప్పిన నేను. అండ్ నాకు ప్రాబ్లం లేదు, నాకు ప్రాబ్లం ఉన్నా లైక్ అపెటైట్ కొంచెమే ఉంటది కానీ నేను ఇస్తారా, నేను చేస్తా 40 minutes నేను తినగలుగుతా అన్న. యష్మి వాంటెడ్ టు ఈట్ బిర్యానీ. నేను యష్మి ఎందుకు వద్దానంటే చిన్నగా తింటది ఆమె, మామూలుగా తినే స్టైల్ చూస్తాం కదా, మొత్తం తినాలంట 40 నిమిషాల్లో, లేకపోతే ఇద్దరము తినలేదు, మొత్తం ఎవరం ఫినిష్ చేయలేదు, అయినా తినలేకపోతుండే కాక. అదే మస్తు టేస్ట్ కూడా అంత బాగాలేకుండే, అండ్ ఆల్సో క్వాంటిటీ టేస్ట్ కొంచెం లేకుండా, అండ్ టైమింగ్ కొంచెం ఎక్స్టెండ్ చేసినా ఉంటుండే. ఇక ఆ టాస్క్ లో కూడా కొంచెం డిసప్పాయింట్ అయింది. ఆమె మళ్ళీ వచ్చింది కదా సెకండ్, ఇద్దరం తినే చాయిస్ ఇచ్చినాక అమ్మో నేనైతే అస్సలే చేయలేకపోతుండే, ఇది మీరన్నా అంత మంచి చేసిరు అని చెప్పేసి మాట్లాడింది. కానీ నేను వచ్చినాక టాస్క్లు ఎక్కువైనారా? అవును, టాస్క్ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ ఛాలెంజ్ స్టార్ట్ అయింది కదా, స్టార్ట్ అయినాక అప్పుడు అసలు టాస్క్లు ఉండే ఇంకా మస్తు మజా ఉంటుండే, నిజం ఉంటుండే. ఏ లేదు ఎప్పుడు ఇస్తారా అని వెయిట్ చేసి సోది కబుర్లు సూపర్ స్టార్ కాక హగ్ స్టార్ అన్నారట కదా నేను. ఓ నన్ను కూడా అన్నారులే, నన్ను కూడా అన్నారు హగ్స్ రాని అనేదో అని కామెంట్లలో పెట్టిరు. బట్ ఇంకెవరన్నారు తెలుసా, తెలుగు వాళ్ళు హగ్ చేసుకోరన్నారు. ఇంకా నువ్వు తెలుగు తెలంగాణ మరి హగ్ చేసుకోరు కదా, మీరు ఏదో ఏ కల్చర్ అనుకున్నారు అని మాట్లాడారు. నేషనల్ టీవీలో కూడా బ్యాన్ చేయాలి మరి అట్లా అంటే అసలు ఇంత మాట్లాడతారు సీరియల్ గానీ, లేదు అని అంటే టీవీ షోస్ లా. మరి టీవీ షోస్ ఎట్లా జరుగుతాయిరా? టీవీ షోస్ ఒకప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే. కొన్ని టీవీ షోస్ ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలాగా లేదు అని మాట్లాడే రేంజ్ కి వెళ్ళిన టీవీ షోస్ కూడా టీవీస్ లో అడ్డగోలు నడుస్తా ఉన్నాయి. టీవీ అవన్నీ పక్కనట్టు కాక, ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటంటే ఇది బిగ్ బాస్ రియాలిటీ షో అని తెలియదా, మీరు ఇట్లా బిహేవ్ చేస్తారా, నేషనల్ టీవీ అని తెలియదా ఉంటాం కదరా. ఇప్పుడు అందులో ఎమోషన్ ఎవరు చూస్తలేడు, అందులో ఎవడు ఎమోషన్ చూస్తలేడు రియాలిటీ షోలో. ఇప్పుడు మనం ఇట్లనే ఉంటాం న్యాచురల్ గా. అంటే అదే వీళ్ళు అబ్బాయికి అమ్మాయికి జెండర్ డిఫరెన్స్ చూస్తలేరు, ఒక మంచి బాండింగ్ చూస్తున్నారు. మనం కూడా అట్లే ఉండాలి. ఇప్పుడు సొసైటీకి కావాల్సింది అదే కదా, అసలు ఇదే కావాలి, ఇట్లనే ఉండాలి.
మనం ఓన్లీ హగ్ చేసుకున్నది ఒకటే. హగ్ ఎందుకు చేసుకున్నారు? అందుకే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చెప్పేసి చిన్న పిల్లలకి కూడా నేర్పిస్తాం కదా. ఒకటి సింపుల్ గా మన పేరు ఎత్తొద్దు కానీ మన హగ్స్ అంతా ఆక్వర్డ్ గా ఉండి మన హగ్స్ అంతా దరిద్రంగా ఉంటే మన మనీని పిలిచినట్టు మనల్ని కూడా కన్ఫెషన్ రూమ్ పిలిచేవాళ్ళు కదరా. ఎగ్జాక్ట్లీ. షోకి ప్రాబ్లం అవుతుంది, అడల్టరేటెడ్ కాంటెంట్ వస్తుంది, ఇది కాదని చెప్పి మనల్ని కూడా పిలిచి చెప్పాలి. పిలవలేదు ఎందుకంటే అందులో మనకి ఏ ఇంటెన్షన్ లేదు. వీఆర్ వెరీ ప్యూర్, చాలా హానెస్ట్ గా మనకు మంచి ఒపీనియన్ ఒక పర్సన్ తో మనం అట్లా ఉన్నాం. అది కూడా అర్థం చేసుకోవట్లేదు. అది బేసిక్ థింగ్, అది రియలైజ్ అవ్వాల్సింది. మళ్ళా ఇంకే ఆ స్పోర్ట్స్ లో ఆడింది, మనం గేమ్ లా హక్ చేసుకున్నది, అండ్ ఆల్సో మనం అది చెప్పిన ఫుడ్ విషయం. మనం ఒకసారి ఫస్ట్ ఏడ్చిన నేను సెన్సిటివ్ అయ్యి, సైరన్ వచ్చి ఫుడ్ షేరింగ్ అప్పుడు వాళ్ళకి అసలు ఫుడ్ ఉండదు అన్నప్పుడు అది అసలు ఎంత ఘోరమైన మూమెంట్స్ అట్లేసిరంటే అసలు అది నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజు ఫుడ్ వాళ్ళకు ఉండట్లేదు, మనకు ఉంటుంది, దొంగతనం ఏంది, ఫుడ్ గురించి గొడవలేంది. ఎందుకంటే నువ్వు ఫస్ట్ వీకే ఫుడ్ గురించి నేను వెరీ పర్టికులర్ అని చెప్పి నువ్వు చాలా సార్లు మాట్లాడినావు. దాని మీద బేబక్కను శేఖరన్నతో కూడా ఆర్గ్యుమెంట్ అయినాయి. నీకు ఒక వాల్యూ ఉంది, ఒక రెస్పెక్ట్ ఉంది. నువ్వు దాని గురించి ఏడిస్తే బాధ అనిపించి వచ్చి నేను వచ్చిన, ఆబ్వియస్లీ ఇప్పుడు మనకు బాండింగ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వచ్చి కన్సోల్ చేయడానికి వచ్చారు. ఇప్పుడు సింపుల్ రా, ఒక ఇంట్లో ఎవడన్నా బాధపడుతున్నా అంటే ఇంట్లో అందరూ వచ్చి వాళ్ళని కన్సోల్ చేస్తారా చేయరా? అది ఇంట్లో కన్సల్ట్ చేస్తారు. అండ్ మనం మామూలుగా కూడా ఇప్పుడు ఒక బాండింగ్ ఉన్నోని రాగానే కలిసినప్పుడు హక్ చేసుకోమా, కామన్ థింగ్ అది. అట్లనే కదా ఇవన్నీ కూడా. ఇవన్నీ ఎందుకు తీసుకోలేకపోయారో నాకు అర్థం కాలేదు. వాళ్ళకి ఏంటంటే ఇట్లా బేసికల్లీ నువ్వు అన్నావు ఇంత ముందే, నెగిటివిటీ పాజిటివిటీ కంటే ఎక్కువ పోతుంది కాబట్టి వీళ్ళకి ఏంటంటే నెగిటివ్ గా స్ప్రెడ్ చేద్దాం అంతే అని చెప్పేసి. ఇప్పుడు సింపుల్ గా ఇంకో నీట్ గా చెప్పాలంటే ఆర్జీ కాంపౌండ్ నుంచి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా నెగిటివ్ గా పోర్ట్రే చేద్దామని అనుకుంటారు. కానీ ఆర్జీతో మాట్లాడిన ఏ ఒక్కడైనా ఆర్జీ గురించి నెగిటివ్ మాట్లాడు. ఆయన ఎంత ఇంటెలిజెంటో, ఎంత తెలివైనడో, ఎంత మంచోడో చెప్తాడు. సో డెఫినెట్లీ మనిషి దగ్గరికి పోతేనే తెలుస్తుంది. వీళ్ళకి ఏంటంటే ఏదో ఒక బ్యాగేజ్ క్రియేట్ చేయాలి, దాంతో మన కంటెంట్ ముందుకు పుష్ చేసుకోవాలి. ఇంకా వాళ్ళు ఎంత చెప్పినా మారరు వాళ్ళు అసలు. కానీ వీళ్ళు పాపం ట్రాలర్స్, రివ్యూవర్స్ సరే ఓకేలే, వాళ్ళు ఏదో తిండి కోసం వాళ్ళ చిన్న లైక్ యూనో చిన్న సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వాళ్ళకి అని అనుకోవచ్చు. నేషనల్ టీవీ అని మాట్లాడింది కదా అర్జున్ గారు, నేషనల్ టీవీ మీద లిమిటేషన్స్ అని మాట్లాడింది కదా. మరి ఆ లిమిటేషన్స్ బిగ్ బాస్ టీమ్ కి ఎందుకు తెలియలేదు? మరి ఇప్పుడు స్మోకింగ్ లిమిటేషన్ మరి చూపినప్పుడు నీకు ఆ లిమిటేషన్ అప్పుడు ఇది కూడా మరి అదే కదా అని ఎందుకు ఆలోచించలే? బాగా కోపం వచ్చింది ఎక్కడ అనంటే, అర్జున్ వచ్చి హక్ చేసుకున్నాడు, సరే ఓకే నార్మల్ గానే ఉంది, ఎందుకు మా వాళ్ళంతా కకృతి పడ్డారు అని అంటే, అసలు లిటరలీ మా మినిట్ లో నువ్వు వేరే జోన్ లో ఉండుంటావేమో కానీ నేషనల్ టీవీలో ఒక యాంకర్ అంత చండాలంగా ఎట్లా క్వశ్చన్ చేసినా నాకు ఇంకా అర్థమైతలేదు. అంటే నువ్వు ఏ కామన్ సెన్స్ లో మాట్లాడినావు, నువ్వు ఏదంతా మాట్లాడినావు, నన్ను అడిగారు ఇంకా నన్ను, నీకు తెలియదు నా బస్ చూసినావు నా దాంట్లో చూడలేదు ఇంకా ఏదో ఉండి ఇట్లా వీళ్ళని వశపరుచుకుంటుంది వాళ్ళిద్దరిని అని చెప్పేసి నన్ను అడిగిండు. ఫస్ట్ పదం మార్చు, నువ్వు చాలా వరుసగా మాట్లాడుతున్నావు అన్న. నా మీనింగ్ అది కాదు, ఆమె ఇన్ఫ్లుయెన్స్ అను, ఇన్ఫ్లుయెన్స్ వేరే, నువ్వు మాట్లాడే పదాలు వేరే, నువ్వు పదాలు తెలుసుకొని మాట్లాడన్నా. నా ఇంటెన్షన్ అది, ఇంటెన్షన్ పక్కన పెట్టు, నువ్వు ఏం అడగాలనుకుంటున్నావు. ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఆమె, చేస్తుంది, మరి ఈడెందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు అది వేరే. కానీ మీరు ఎందుకు ఇట్లా మారుస్తున్నారా అని అడిగినా, అసలు నువ్వు డైరెక్ట్ అక్కడ ఇచ్చి పడేసి ఉంటే అయిపోయేది. అది ఆల్రెడీ నన్ను దూరం పెట్టి ఇంట్రొడక్షన్ పెట్టిరు, నాకు అది అర్థం కాలేదు, ఎందుకు పెట్టిరని అర్థం కాలేదు. కానీ నాకు అర్జున్ చూసే చూపులు నాకు అర్థమైపోయింది, ఏదో డెరిగేటివ్ గా తీసుకెళ్తాడు అని అర్థమైపోయింది. అండ్ నేనేమనుకున్నా అంటే, మనకి నిఖిల్ చాలాసార్లు అర్జున్ గురించి చెప్పింది కదా, బట్ యూనో సో అంతే దాంట్లోనే ఉన్నా, సరేలే మామానంగానే నేను వెళ్ళి ఏం సంగతి అంటే నిఖిల్ గాడు ఫ్రెండ్షిప్ మాట్లాడి కూడా మనకి అర్జున్ కూడా కొంచెం మంచి మన నిఖిల్ అన్నట్టు. కానీ నాకు కొన్ని క్వశ్చన్స్ నేను కూడా స్టన్ అయినా, అసలు ఏంది ఇట్లా అనిపించింది. నేను కన్వే చేయాలనుకున్నది ఏమండే అంటే, మేజర్ గా ఇప్పుడు నేను అరిచి అంత చేసే నామినేషన్ గ్రౌండ్ కాదు, నేను ఇప్పుడు అదేం కాదు. సో నాకేమనిపించింది, వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకుంటారు అన్నప్పుడు, ఏదైనా ఒక మనిషిని ఇట్లా మామూలుగా షేక్ హ్యాండ్ ఇచ్చినా సరే నీకు ఆ ఫీలింగ్ అని ఆ ఎమోషన్ లేకపోతే నీకేం అనిపించదు ఎవరికి కూడా. సో మాకు అది ఉన్నది కాబట్టి మాకు ఆ బాండ్ ఉన్నది, మదర్లీ ఫీలింగ్ అండ్ కిడ్స్ లాగా అండ్ బ్రదర్స్ లాగా ఇట్లంతా ఫ్రెండ్షిప్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందులో అందరితోనూ. ఇప్పుడు నైనికతో ఏమున్నది అన్నట్టు, మరిగా నైనికని కూడా నేను హక్ చేసుకుని ఆల్మోస్ట్ ఒక 20 నిమిషాలు పట్టుకొని ఉంటాను నేను ఒక దాంట్లో, దాన్ని కన్సోల్ చేయడానికి. నబీల్ గారికి, పృథ్వీ గారికి, నిఖిల్ గారికి ముద్దు పెట్టి వచ్చిన
మరి ఏమన్నట్టు. అదే సో కదా ఇక నేను అదే అందాం అనుకున్నా, ఆయన అట్లీస్ట్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అది చెప్తాడేమో అని. అట్లీస్ట్ వాళ్ళు ఇట్లాంటి వాటిని అనే పాజిటివ్ నోట్ లో వాళ్ళు క్లియర్ చేయాలి. బాబు నువ్వు చూసింది లేనప్పుడు చూసింది ప్రతిదీ నమ్మకూడదు గుడ్డిగా అని చెప్పేసి మనము అది వాళ్ళు అట్లీస్ట్ చేసి ఉంటే ఇంకొంచెం బాగుండేది అనిపించింది నాకు. మనోడు ఆ బస్ ప్రోమో చూసి నేను లైట్ తీసుకున్నాను, మొత్తం వీడియో కూడా చూడలేదు ఇప్పటిదాకా. ఆ ప్రోమోకే నాకు చిరాకు. నాకు క్వశ్చన్లు అన్ని కూడా అట్లే, నేను గంట సేపు మాట్లాడితే 28 నిమిషాలు ఏమో వేసిండు. మాట్లాడేటప్పుడు కూడా అన్నా నేను, అర్జున్ నువ్వు మాట్లాడేవన్నీ కరెక్ట్ కాదు, నువ్వు సరిగా అడుగుతలేవు, నేను అట్లనే రియాక్టివ్ ఇస్తా అంటే నా డ్యూటీ నేను చేస్తున్నా సోనియా గారు అని చెప్పేసి అన్నాడు. అంతేగా నువ్వు చెయ్యి, నేను మాట్లాడేది మాట్లాడతా, నన్ను అయితే హర్ట్ చేస్తున్నా, నాకు అర్థమవుతుంది నిన్ను హర్ట్ చేస్తున్నా అని, బట్ ఐ డోంట్ కేర్ అని అన్నా నేను. నేను కూడా అదే ఏదో మాట్లాడితే వాడు రెగ్యులేటర్ గా ఎవడైతే వాడు మాట్లాడుతున్నా వాడు నెక్స్ట్ డే ఇంకా బలుపు తగ్గని అబ్బాయి అనేదో పెట్టేసి నేను అన్నారా నువ్వే నీరా నేను ఎట్లుండాలో చెప్పడానికి, నేను పుట్టిందే ఇట్లా నేను ఇట్లనే ఉంటాను, దాంట్లో బలుపు చూస్తున్నా ఏంటంటే నా సెల్ఫ్ రెస్పెక్ట్ చూస్తున్నా. ఎగ్జాక్ట్లీ బల్పుకి సెల్ఫ్ రెస్పెక్ట్ కి తేడా కూడా తెలియదు. సో బేసికలీ బానిసలకు అది అర్థం కాదు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటనేది. సో ఇక వాళ్ళకి చెప్పి కూడా వేస్ట్, అర్థం కాదు. నువ్వు ఇట్లనే అనుకున్నావు అబ్బాయి, అంటే లైక్ ఆడియన్స్ ని మెప్పించడానికి ఉండే షో ఇది అని నీకు అర్థమైందా? బిగ్ బాస్ షో అంటే మనం ముందు మాట్లాడుకుని పోయింటే ఇంకా మస్తు నిజంగా నాకు అనిపించింది ఏంటంటే మనం మాట్లాడుకుంటూ పోయింటే బాగుండేమో అని. నన్ను కూడా అడిగిండంట ఒకరు, బేసికల్ ఫేస్బుక్ లో ఒక అతను కమెంట్ చేసిండు ఏంటంటే అది రియాలిటీ షో కదా డార్లింగ్, నువ్వు అట్లీస్ట్ కొంచెం ఆలోచించి, అంటే నువ్వు ఎమోషన్ కి పోయి నిఖిల్ ని సేవ్ చేస్తాను ఏదో మంచితనంతో పోయి నువ్వు సెల్ఫ్ నామినేట్ చేసుకోవడం కానీ, నువ్వు అది అది దాన్ని ఏమంటారు, నువ్వు ఎమోషనల్ గా వెళ్ళి బిగ్ బాస్ ని తిట్టడం గానీ ఇవన్నీ చేయకుండా ఉండాల్సింది. అంటే రియాలిటీ షో అంటే ఏంది మరి, ఫేక్ గా బతకాలా అని అడిగిన నేను. నీకు రియాలిటీ షో నువ్వే అంటున్నావు రియల్ గా ఉండాలి అని, ఆడపోయి నేను అరే నేను ఏమంటే ఎవడు ఫీల్ అవుతారని చెప్పి నేను ఆలోచించుకుంటూ బతికితే నేను ఫేక్ ఉన్నట్టే కదా. ఆ పైసలు ఎందుకు ఫేక్ ఉంటే వచ్చే డబ్బులు, మనం మన లెక్క ఉండాలి దిల్దారుగా, నచ్చితే నచ్చతం లేకుంటే నువ్వు ఎంతసేపు తిట్టిందే మారుతున్నావు కానీ దాని వెనక నా ఎమోషన్ కూడా తెలియాలి. నేను 4 రోజులు నిన్న తిండి తిప్పలు లేకుండా నా బాధ నాకున్నది, నీకు తెలియదు అవన్నీ. వీడు ఊరికనే మాట్లాడినంటే నీకు కోపం వచ్చినా ఆనందం వచ్చినా బాధ వచ్చినా, నన్ను ఏదో ఇంటర్వ్యూ అడిగిండు నువ్వు అట్లెట్లా కోపంగా మాట్లాడుతావు అంటే, అన్న నేనైతే మనిషినన్నా, నాకు కోపం వస్తే పదాలు స్లిప్ అయితే బాధ వచ్చినా అయితే ఆ తర్వాత నేను రియలైజ్ అయ్యి నేను తప్పు సారీ చెప్తా చూసినావా, అది నేను రియలైజ్ అయ్యి కూడా వానికి ఎందరో చెప్పేది అనుకుంటే అది తప్పు. నేను రియలైజ్ అయినప్పుడు తప్పు, నేను సారీ చెప్పినప్పుడు అది నేను అట్లనే ఉంటా. ఈ క్వశ్చన్ అడిగేటోడు వాడి లైఫ్ లో ఇప్పటిదాకా ఎవరిని తిట్టనోడు ఉంటాడు చూసినా, వాడు వచ్చి అడిగితే వాళ్ళకి సమాధానం చెప్తాను అని చెప్పి నిజంగా. అంటే మనకి 24 గంటలు రా, మన దగ్గర ఫోన్ ఉండదు, టీవీ ఉండదు, ఏం అదర్ ఆల్టర్నేట్ ఆప్షన్ ఉండదు, తిండి ఉండదు, సరిగా చాయ్ ఉండదు. నీకైతే ఫస్ట్ రోజు నుంచే టార్చర్, నీకు చాయ్ లేకుండా, ఫస్ట్ డే చాయ్ పత్తి లేకుండా వారం నేను రోజు 5-6 సార్లు చాయ్ తాగుతారా, నేను ఒక్క రోజు 5 రోజులు మనం చాయ్ లేకుండా అవును ఎంత ఫీల్ అయినా మారో. సాటర్డే రోజు చాయ్ పెట్టినప్పుడు నాకు అంటే ఎంత హ్యాపీ అనిపించింది అంటే, పోనీలే మళ్ళీ అందరు టీ తాగుతారు గుర్తుందా నేను వచ్చే లాస్ట్. సో అంత మంచి ఎమోషన్స్ ఉన్నాయి, ఇవేమో ఎవరికి అర్థమైతలేదు. ఎంతసేపు ఎట్లా అంటే ఇప్పుడు నిన్ను పోడాలంటే నన్ను తిట్టాలి, ఆ ఇంటెన్షన్ స్టార్ట్ అయింది సోషల్ మీడియాలో. అట్లీస్ట్ అందులోంచి మనం చేసిన దాంట్లోంచి కాంటెంట్ తీసుకుని నీకు మొగల్ రేకుల సినిమా బయటకు వచ్చేది కదా, సీరియల్ బయటకు వచ్చేది, ఇవన్నీ వచ్చేటి. కాంటెంట్ తీసుకోవాలంటే చాలా ఉన్నది, అవన్నీ వదిలేసి నువ్వు ఏదో కాంటెంట్ అంటే అట్లీస్ట్ మనకు ఫస్ట్ వీకో సెకండ్ వీకో బయట ఏమైతుందో మీమ్స్ ట్రోల్స్ అట్లాంటివి మనకు హౌస్ లో చూపించినా కూడా నచ్చితే మనం దాన్ని కంటిన్యూ చేసుకుంటే మనం ఇంకా ఎక్స్ట్రా చేసేవాళ్ళము, కొంచెం ఆడియన్స్ అట్లీస్ట్ ఫన్ అన్న దొరికేది. లేదంటే అరే ఇట్లా అవుతుందని మనం మారేటోళ్ళం. అట్లా కూడా చేయాలనిపిస్తుంది నాకు ఎందుకు. అంతే కదా, ఇప్పుడు వచ్చి మనల్ని ఒక రకంగా చూపిస్తున్నప్పుడు ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ఇగో ఇట్లా వెళ్తున్నారా మీ మీద కొన్ని మీమ్స్ వచ్చినాయి చూసుకోండి అని టీవీలు వేస్తే మనం నవ్వుకుంటామా ఫీల్ అవుతామా సెకండరీ, దాని తర్వాత మళ్ళీ కంటెంట్ మారుస్తాం కదా, మనకు కూడా మొనటనస్ అయిపోతుంది స్టేజ్ పైన. వీళ్ళు ఏమంటున్నారు అంటే, నేను మామూలుగా మా బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు సండే అప్పుడు నాకు సార్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది, నాకు సార్ ఎప్పుడు మీకు హింట్స్ ఇస్తూనే ఉన్నారు ఇలా అని చెప్తున్నారు. ఏం హింట్ నాకు అర్థమే కాలేదు, ఏడ హింట్ ఇచ్చినావు, ఏం హింట్ నాకు అస్సలు అర్థం కాలేదు. అంటే ఆడియన్స్ ఏమనుకుంటున్నారో హింట్ ఇస్తున్నారు అని అంటున్నారు. ఆడియన్స్ ఏమనుకుంటున్నారో హింట్ ఇస్తున్నారు అనేది నేను మాకు చెప్పలేదు పోయేటప్పుడు. మాకేం చెప్పారు, వీక్ మొత్తం మీరు చేసిందంతా జడ్జ్మెంట్ ఇస్తారు నాకు సార్, ఆ జడ్జ్మెంట్ ప్రకారం మీరు నెక్స్ట్ వీక్ కరెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉండండి అని చెప్పారు నాకు. సో నేను లాస్ట్ వీక్ అది చేయలేదు, థర్డ్ వీక్ నేను అందుకు కాదు అలిగింది. ఇది నిఖిల్ గాడు అదే నీకు చెప్పినారు, దానికంటే ముందే నీతో మాట్లాడింది ఏ లేదు,
నీతో నేను చెప్పినది అప్పుడే జస్ట్ నిఖిల్తో గొడవ కంటే నాతో మాట్లాడాక సరే నిఖిల్ వచ్చింది, నీతో మాట్లాడింది వేస్తే నాకు క్లియర్ గా ఉంటుండే, అరే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నా మిగిలిచ్చలేదురా దానికి కలిగిన నేను ఇట్లా దానికి కోపం వస్తాను మస్తు అని అన్నా నేను. దాని తర్వాత వీడొచ్చి వీడేందో చేస్తే షో ఆఫ్ కన్సర్న్ ఏందిరా నీది అని చెప్పేసి వీటితో గొడవ అయింది. ఇదేసుకున్నారు, ఇదే లేదు, ఇదేసినా కూడా అట్లీస్ట్ కనెక్ట్ అయ్యేటోడు కావచ్చు. సో నేను అదే అన్న ఇప్పుడు అంటే ఆ హింట్స్ ఇచ్చినాము మీరు చెప్పాల్సింది నాకు సరికి ఇట్లా అని అంటే నాకు అర్థమైంది అదే, నేను ఎంతసేపు ఎవ్రీ వీక్ నీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ పోవాలనా? అట్లీస్ట్ మీరు లైవ్ చూస్తారు, సరే ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అనేది సెకండరీ. నేనేమనుకున్నా నాకు సార్ చెప్పిన దాన్ని బట్టి ఆడియన్స్ అలైన్ అవుతారు, అట్లీస్ట్ వీళ్ళు వీడియో కాంటెంట్ కోసం కట్ చేసుకుని ఏదైనా చేసుకున్నా ఆ వీడియో ఆ రోజు చూపిస్తే జరిగింది ఇది యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అని ఒకటి చూపించిన అప్పుడు మారుతుంది ఆడియన్స్ కి. నువ్వు 1 hour కోసము కొన్నిసార్లు ఇట్ ఈస్ పాసిబుల్ 1 hour ఎపిసోడ్ కోసం ఇటు కట్ చేసి అటు కట్ చేసి ఇచ్చిన అండర్స్టాండబుల్, కానీ ఇటువంటి ఇట్లా చూపిస్తే ఇటు మారుతుంది కదా అనే ఇంటెన్షన్ నాకు ఉండే. కానీ నువ్వు ఎవ్రీ వీక్ నన్ను డౌన్ చేసుకుంటా, నన్ను తప్పు అనేసి నాకు సరే చేస్తున్నప్పుడు ఇంకా బయట ఏమైతుందని ఆలోచన నాకు అసలు నేను ఎప్పుడు పోలేదు. ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా బయట ఎట్లా పోర్ట్రే అవుతుంది లేకపోతే ఇట్లా అనేది నేను ఎక్కువ ఆలోచించలేదు. జస్ట్ నేను ఉన్న లాగా నేను ఉందామని అనుకుని పోయినా. నువ్వు అట్లనే అనుకున్నావా? బిగ్ బాస్ ఏమంటే మనమే తప్పు అర్థం చేసుకున్నావు నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అదేనేమో అనిపిస్తుంది నాకు. అందరూ అదే అన్నారు, నువ్వు నీ లెక్కున్నావు అట్లా ఉండకుండా ఉండాల్సిందే అంటే ఇక ఎందుకురా మరి పోయి లోపలికి. అండ్ టైటిల్ విన్నర్ కదా అది. సరే ఇప్పుడు ఒక 4 రోజులు కాంటెంట్ క్రియేట్ చేయాలని తీసుకున్నా మంచిగానే ఉంది, అట్లనే యాక్టింగ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. మనకేంది టైటిల్ విన్నర్, పర్సనాలిటీ షో, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవన్నీ కదా మనకు తెలిసినాయి. ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ మూమెంట్ లోనే మరి మనం తప్పు చేసినప్పుడు మనకు వార్నింగ్స్ ఎందుకు రాలేదని నేను ఫీల్ అయినా. బయటకు వచ్చినప్పుడు నాకు వార్నింగ్ రాకుండా డైరెక్ట్ రెడ్ కార్డ్ ఎందుకు ఇచ్చారు అని నేను ఫీల్ అయినా. అసలు అది ఎటు కాకుండా పోయింది. ఇంకా దాని గురించి ఏం మాట్లాడలేము. ఆ రోజు అయితే అసలు అబ్బాయి పృథ్వీ ఇద్దరు వేరు కదా. పృథ్వీ గారు బ్యాక్ వచ్చినాక కూడా అసలు బ్లాంక్ ఉండే. అబ్బాయి అనుకోలే అంటే నాకు అట్లీస్ట్ నువ్వు వెళ్ళే ముందు అన్నావు కదా నాకు వైబ్ కొడుతుంది రా అన్నావు డోర్ దగ్గర, వీడు ప్రిపేర్డ్ ఉన్నాడులే ఇక మనసులో అట్లీస్ట్ అని అనుకున్నా. తెలుస్తుంది రా, ఇంటెన్షనల్ గా క్లియర్ గా తెలుస్తుంది. సో ఇక్కడ ఇంత జరుగుతుంది, నన్ను కన్ఫెషన్ రూమ్ పిలవలేదంటే బయట ఏదో పెంట జరిగింది, సో ఇది చాలా గలీజ్ గెళ్ళింది, సో డెఫినెట్ గా ఏదో జరుగుతుంది వెనకాల నెగిటివ్ గా నేను ఫిక్స్ అయిపోయినా. అందుకనే ఫ్రైడే నుంచి మీరు అంటున్నా అంత పెంట కూడా ఏం కాలేదు యాక్చువల్లీ, చూపించిన విధానం బట్టే తప్ప. 1.5 రోజు అన్నం రా మనము, దాన్ని 3 రోజులు వేసేవాళ్ళు. 3 రోజులు వచ్చిందంట. ఓకేనా, నీకు 3 days వచ్చినప్పుడు 3 days జనాలు నేను తిడుతున్న మూమెంటే చూస్తున్నారు. కానీ ఏమైపోయిందంటే అదే ప్రోమో గట్టిగా కట్టేసరికి నేను జోక్ గా వేసినవి కూడా వీళ్ళు సీరియస్ గా తీసుకుంటున్నారు. నన్ను బిగ్ బాస్ ఇంట్లో పెళ్ళాం తిట్టినప్పుడల్లా టాస్క్ మారుస్తాడేమో అని నేను అన్నా. ఇప్పుడు అన్నదాన్ని ఫీల్ అవుతా ఉంటారే బాబు, తెలుగుకి సర్కాజం ఎక్కువ ఉంటది, దాంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ జోకులు చాలా రెగ్యులర్ గా వేసుకుంటాడు ఎవడైనా కూడా. పెద్ద షోలలోనే జడ్జిల మీదే జోకులు వేస్తా ఉంటారు. మన షో జడ్జ్ అంటే బిగ్ బాస్, సో అందరు వేస్తా ఉన్నప్పుడు అట్లనే మనం జోకులు వేసినాం. మీరు ముందు జరిగిన పెంటను దీన్ని 2 యాడ్ చేసి మీరు వెనకాల బాహుబలి మ్యూజిక్ వేస్తే నేనే షాక్ అయినా, ఓ అమ్మ ఇంత ఘోరంగా మాట్లాడినా అని. మీకు దాని ఇంటెన్షన్ మోటో మీకు తెలిస్తే అరే ఇటు చాలా క్యాజువల్ గా మాట్లాడి తెలుస్తుంది మీకు. ఇక నేను ఏం చేయగలుగుతా. సో ఆ ప్రోమో చూసినప్పుడు అనుకున్నాను నేను చాలా లైట్ తీసుకుందాం అని. అర్థమైపోయింది అంత నెగిటివ్ పోయిన తర్వాత ఇంకా అంతే వదిలేసిన మొత్తం మీద. సర్లే ఈ పెంట ఎందుకు కానీ మంచి మూమెంట్స్ మాడుకుందాం రా అట్లీస్ట్ హౌస్ లో ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు హౌస్ మేట్స్ అంటే రేపు పొద్దున ఇప్పుడు నిఖిల్ గాడు పృథ్వీ గాడు షో విన్ అయ్యే వరకు ఉండని, అది వచ్చినా మళ్ళా మనం 4 సోఫాలో కూర్చొని కుటుంబం అని ట్యాగ్ పెట్టి చేద్దాము 4 కూర్చొని. కానీ దాని ముందు ఇప్పుడు మన 4 బాండింగ్ ఏందనేది అట్లీస్ట్ మనం ఇప్పుడు చెప్పినాం, అర్థమైంది. ఇది కాకుండా హౌస్ లో ఇప్పుడు ఎంతున్నా అందరితో ఒక్కొక్క మంచి మూమెంట్ ఉంటది కదా, అవి మాట్లాడుకుందాం. ఎందుకంటే తెలియాలి జనాలకి బేసిక్ గా. సో ఫస్ట్ ఎవరు బేబక్కతో నాకు కామెడీ అంటే అదే పృథ్వీ గాడు నామినేషన్ తర్వాత మా రెడీ అయి వస్తుంది కదా రోజు స్పోర్ట్స్ కి, ఇక అప్పుడు శేఖర్ ఇట్లా కట్టేసి యో యో అని చెప్పేసి చేస్తా చూడు, అది మస్తు జోక్ అసలు. మొత్తం ఎపిసోడ్ లో రాలేదు, గంట సేపు చేసింది కదా, కొంచెం వచ్చిందంటే కానీ మెయిన్ ఎపిసోడ్ లో రాలేండి. నేను అక్కతో మాట్లాడితే చెప్పింది ఒక గంట కంటెంట్ చేశారు కాబట్టి అసలు కంటెంట్ కోసమే అంటే అసలు ఆమె ఉండాల్సింది. ఎగ్జాక్ట్లీ, మస్తు కంటెంట్ అదే కదా, ఎన్ని జోకులు వేసేది పాపం ఆమె, చాలా వేసేది. మాడుతుందిరా, పాటలు కూడా మస్తు ఆడుతుంది.
అన్ఫార్చునేట్లీ. అండ్ ఇంకా డిఫరెంట్ స్లాంగ్ లో కాన్వర్సేషన్స్ చేసేది, మంచి కామెడీ చేసేది. స్లాంగ్స్ కూడా మారుస్తా ఉంటది, మల్టీ టాలెంటెడ్ కరెక్ట్ చెప్పాలంటే. నెక్స్ట్ శేఖర్ అన్న, పీజేస్ శేఖర్ అన్న జోకులు జోకర్. ఆయన అసలు రోజు 200 జోకులు వేసేదా, ఏడికి పోతే ఆడ జోకులు వేసుకుంటూనే తిరిగేది. ఆయన కూడా శేఖర్ అన్న బయటకు వచ్చినాక ఎట్లుందన్న అంటే, ఎంత జోకులు వేసినా భయ్య అసలు లోపల బయట రాలేదు అంటుండ ఆయన. అయ్యో, ఏం రాందానికే ఆయనకి ఇంత, ఐ మీన్ బయట ఇట్లా శేఖర్ అన్న జోక్స్ మీద శేఖర్ అన్న ఎంటర్టైనర్ అని చెప్పేసి ఇంత వచ్చిందా, ఆయన వేసిన దాంట్లో ఒక 20-30% వచ్చినాయంట బయట ప్లే అయినాయంట. ఆయన సర్లే ఇంకెక్కువ వచ్చినా మళ్ళీ చిరాకు దగ్గర పోయేది కావచ్చు, అందుకని లిమిటెడ్ వేసింది కావచ్చు. కానీ అదే ఇక అప్పుడు మనం ఏమనుకున్నాము, ఆయనకి ఫుడ్ కూడా ఆయన సరిగ్గా తినకపోతుండే కదా, ఆయనకి ఏదో క్యాబేజ్లు ఈబేజ్లు తిని ఉండేటోడు. అండ్ కొడుకు పుట్టిండు, దాని తర్వాత ఇక అనిపించింది, అనుకున్నామే కదా ఇక పోనీలే హ్యాపీగా ఉండని అనుకున్నాం. లేకపోతే అప్పుడే ఆది గారు పోయి శేఖర్ అన్న ఉండాల్సింది. నెక్స్ట్ నా మోస్ట్ ఫేవరెట్ మణికంఠ. అమ్మో, వాన్ గురించి ఫన్ అదే ఇంకొకటి ఓకే లేడీ, ఇఫ్ యూ వాంట్ టు టార్గెట్ యూ టార్గెట్. అది రెండు మాత్రం ఘోరంగా ఫన్నీ అయ్యాడు వాడు మాత్రం. కానీ వాడు కూడా మంచిగా ఫుల్ మంచి క్లోజ్ అయ్యిండు కదా నీకు. మంచి క్లోజ్ అయ్యిండు, కానీ ఇక మనకు ముందు నుంచి తెలిసిందే కదా పర్ఫార్మర్ అని. ఎంత క్లోజ్ అయినా ఎమోషనల్ గా అంత తీసుకోవడానికి లేకుండా, ఎందుకంటే వెల్ ప్రిపేర్డ్ వచ్చింది వాడే. అదే కదా పాపం తమ్ముడు అని తీసుకున్నా సరే ఎక్కువ బాండింగ్ చేసుకోవడానికి లేకుండే, ఓన్లీ బికాస్ వాడు పర్ఫార్మర్, ఇది కూడా పర్ఫార్మెన్స్ లో పార్ట్ కావచ్చులే అన్నట్టు. అప్పటికే ఇద్దరు సేమ్ అదే పాయింట్ మీద నామినేట్ చేశారు. అండ్ యష్మి మీకు గొడవతో స్టార్ట్ అయ్యి ఫ్రెండ్షిప్ తో ఎండ్. అండ్ ఇంకా జోక్స్ ఉన్నాయి యష్మి, అవి వద్దు ఇక్కడ, కానీ యష్మి అంతా ఫీల్ అవుతుంది. అవునా, ఘోరంగా జోకులు చెప్పింది అయిపోయినాక. అవునా, కానీ అది నాకు అది మంచి మెమరీ, ఎందుకంటే ఫస్ట్ నామినేషన్ లో మీరిద్దరే కొట్లాడుకుంది, ఎండింగ్ కి ఫ్రెండ్స్ లాగా. అది యాక్చువల్ గా అట్లాంటి జనాలు చూసుకోవాలి, అదే చూసుకోవాలి యాక్చువల్ గా. ఎంత జరిగినా ఒక బాండింగ్ అనేది ఫామ్ అయితే దాన్ని ఎవడు ఆపలేడు రా, ఉండుంటే బాగుండేది. నేను కూడా వచ్చే టైంకి యష్మికి బాగా మంచి బాండింగ్ స్టార్ట్ అవుతా ఉంది, అప్పటికే వచ్చేసిన. అండ్ ప్రేరణ నీ బడ్డీ, నా బడ్డీ. యాక్చువల్ నువ్వు సిరీస్ చూసా ఇట్లా ఒక ఇట్లా అందరూ బడ్డీస్ లాగా, ఫస్ట్ బేబక్క, దాని తర్వాత శేఖర్ అన్న, ఒక మిస్ ఫైర్ అయిందంటే నీ బడ్డీ ఇది ఒకటే. నేను నా తర్వాత ఆదిత్య గారు, ఇట్లా బడ్డీ కాన్సెప్ట్, బయట బడ్డీ వచ్చింది. బడ్డీ కాన్సెప్ట్ రిమూవల్ లోనే వర్కౌట్ అయింది కావచ్చు, అసలు పంపించిన దాంట్లో వర్కౌట్ ఏం కాలే కావచ్చు. సో ప్రేరణ నాకు అర్థం కాలేదు పంపించిన తర్వాత. నేను ఏమనుకున్నాను సార్, సీజన్ అంతా బడ్డీ ఆడతారేమో అనుకున్నా, నేను అట్లే అనుకున్నా కానీ కాలే. ఆ 3 రోజెస్ ఒకటి ఇచ్చిరు, అది కూడా ఎందుకో తెలియదు. స్టార్టింగ్ 3 రోజెస్ నిఖిల్ గాడికి, మణికంఠకి, ప్రేరణ, కర్మగాలి వాళ్ళ ముగ్గురు కూడా ఎలిమినేట్ అయ్యింది ఆ రోజు. నిజంగా అది కూడా డిస్కషన్ ఏం లేదు దాని తర్వాత. ఇదేనేమో, లేకపోతే మణికంఠకు నామినేషన్ చూడాలా 2 రోజులు చూపించారు ఉండే. సో ప్రేరణతో ఫన్ మూమెంటా అదే, మనం ఉన్నప్పుడు జోకులు వేసేది కదా, ఉన్నప్పుడు ఇట్లా వచ్చుకుంటున్నా జోకులు వేసేది కదా ఇలాగా, అదే ఫన్ ఉంటది. ప్రేరణ కూడా గేమే మళ్ళీ పర్సనల్ గా మంచిగా మారుతుంది కదా, మంచిగా మాట్లాడు. థర్డ్ నీ క్లాన్ కి వచ్చేసరికి మంచినే ఉండరా, నీ క్లాన్ మారిన తర్వాత అసలు మొత్తం ఆమె ఎడికాడికి అయిపోయిందా, క్లిక్ అయిపోయింది మొత్తం. నువ్వు పోయినాక నీ క్లాన్ లో లాస్ట్ క్లాన్ హోల్డ్ అయి ఉన్నది, నువ్వు పోయేదాకా. దాని తర్వాత మొత్తం కంప్లీట్ గా ఫ్లిప్ అయిపోయింది ప్రేరణ. అసలు ఏమనుకున్నాదో ఇటు వచ్చిందా ఊకే గిచ్చికాయ పెట్టుకుంటాంది, ఎందుకో అర్థం కాలేదు నాకు. అప్పటిదాకా మంచినే ఉన్నదా తల్లి, ఏమైంది నాకు అర్థం కాలేదు. సరే వీళ్ళేమన్నా రష్మి అన్నది సీతు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కావచ్చు, ఏమైనా చెప్తుంది కావచ్చు వాళ్ళ క్లాన్ ఉన్నప్పుడు. సరేలే మళ్ళీ చేంజ్ కాకపోతారా క్లాన్, మళ్ళీ మంచిగా కాకపోతుందా తీ అని చెప్పేసి ఊకున్నా. ఎందుకు ఇట్లా వేస్తుంది, నేను మస్తు ఫీల్ అయినా లాస్ట్ 4th వీక్. ప్రేరణ ఎందుకు ఇట్లా వేస్తుంది, ప్రేరణ ఫస్ట్ నుంచి మంచిగా ఉంటది. అండ్ టాస్క్ వచ్చినప్పుడైనా అది ఆ మెచ్యూరిటీ ఉండే కొంచెం అన్నా ఆమెకి. ఇంగ్లీష్ చాలా ఫేమస్, ఇంగ్లీష్ ఫస్ట్ దాని తర్వాత వచ్చిన స్టేట్మెంట్ చూసినావా, యువర్ ఎడుపు ఇస్ యువర్ ఎడుపు, మై ఎడుపు ఇస్ నన్ ఆఫ్ యువర్ ఎడుపు.
సీతనా ఎవరు సీతనేమో అదేంటి నా పక్కన ఇటువైపు ఎవరో ఉండే పృథ్వీని అన్నట్టు ఎవరు నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్లీ. సీతునే అన్నదా. సీతు కూడా ఒక డైలాగ్ వదిలింది, యువర్ ఎమోషన్ ఇస్ ఎమోషన్, మై ఎమోషన్ ఇస్ మోషనా. అసలు ఇవన్నీ ఇవి నా ట్రోల్ అవ్వాల్సిన హెల్తీ ట్రోలింగ్ ఎగ్జాక్ట్లీ. ఇవి వచ్చుంటే చాలా మజా ఉండేది. ఇంకా కొన్ని మస్తు కొన్ని ఉన్నాయి కొన్ని బిట్స్ ఇలా. నేను ఏదో ఉల్లిగడ్డ ఎట్లా కట్ చేసి ఉడికేది పప్పులు ఉడికేదే కదా అని చెప్పేసి సంథింగ్ కందిపప్పు అది టమాటా పప్పు చేస్తా ఉంటే ఉల్లిగడ్డను నీట్ కట్ చేస్తా ఉన్నారు చిన్న చిన్న ముక్కలు. అప్పుడు టైం ఇచ్చినట్టున్నది కదా మనకు, టైమర్ ఇచ్చినట్టున్నారు. అందుకే తిట్టినావు, ఉల్లిగడ్డలు ఎన్నిసార్లు కట్ చేసినా ఉడికేది ఉడుతుంది కదా, అంతగానే ఎందుకు కట్ చేస్తున్నారు. అట్లా కొన్ని విష్ణుప్రియ యాక్చువల్లీ థర్డ్ వీక్ నుంచి పృథ్వీతోని ఎక్కడైతే బాండింగ్ చేస్తా అన్నప్పటి నుంచి నన్ను మస్తు అర్థం చేసుకుంటాంది. నాకైతే అసలు వాళ్ళు కనెక్ట్ అవడేందో కానీ నాకు మస్తు సంబరం ఉన్నది రా అనుకున్నాను. అసలు ఆమె నాతో కనెక్ట్ కాదేమో అన్నట్టు ఉండే. చీఫ్ మారినప్పుడు కూడా నువ్వు నాకు హ్యాండ్ ఇచ్చి అటు పోయినవరా అని అన్న తర్వాత కూడా నా పోనీతే అట్లీస్ట్ విష్ణుప్రియ మీరు అందరూ క్లాన్ లో పడుతున్నారు క్లోజ్ అని అవుతారు అని అనుకున్నాం. కానీ అప్పటికి కూడా కాలేదు ఇంకా. కానీ ఎప్పుడైతే పృథ్వీకి కనెక్ట్ అవుతానో అప్పుడు షీ ఫెల్ట్ హ్యాపీ అండ్ షీ ఆల్సో సెడ్ లైక్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ పృథ్వీకి ఇట్లాంటి బాండ్ ఉన్నదని అని చెప్పేసి అన్నా. అండ్ అదే ఆ గొడవ తర్వాత షీ ఎక్స్ప్రెస్డ్ లైక్ ఐ హావ్ ఫీలింగ్స్ ఫర్ యూ పృథ్వీ అని చెప్పేసి కూడా చెప్పింది. చూపియలేదు ఇప్పుడు కాంటెంట్ లేదు కాబట్టి ఇప్పుడు చూపిస్తారు. ఇప్పుడు అదే ఆప్షన్ ఇంకా వాళ్ళకి ఇంకేం లేదు. ఇద్దరు రాక్షసులు బయటకు వచ్చారు, ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు బిగ్ బాస్ ఆట మనం చెప్తాం అన్నట్టున్నది. నిజం రా, అసలు ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు 2-3 ఎపిసోడ్లు మనం మాట్లాడాలి అసలు. లేకపోతే ఎవ్రీ వీక్ ఒక అట్లీస్ట్ వీక్ మొత్తం అనాలిసిస్ ఒక్కసారి అండ్ నైనికాతోని జోకా. నైనికాతో జోక్ అంటే ఒక రోజు రెడ్ ఎగ్ వచ్చింది కాక, అప్పుడు దాచిపెట్టాలి రెడ్ ఎగ్. మీరు అందరు ఐస్ మా మీదే ఉన్నది, వీళ్ళు ఎందుకు చేస్తారని అర్థమైందో ఏమో, మా మీదే ఉన్నది అందరూ. రెడ్ ఎగ్ అంటే నేను అప్పటికే ఫ్లిప్ అయిపోయినా, ఈ రెడ్ ఎగ్ వచ్చింది. అది కూడా మన లక్, మన అదృష్టవంతుడు శుద్ధపూసకే దొరికింది అది. అరే నీ లక్ ఏంద్రా, ఫస్ట్ నుంచి స్మోక్ చేయడానికి వెళ్తారు కదా, కనబడ్డది వాడికి. వాడు ఫస్ట్ నుంచి లక్కే, ఫస్ట్ నుంచి మొత్తం చీఫ్ అవ్వకుంటేనే ఇమ్యూన్ ఉన్నారు. ఇప్పుడు రెడ్ ఎగ్ లాస్ట్ నేను ఇది కూడా అనుకున్నాను, ఒక్కసారి చీఫ్ అనేది పోతే నామినేషన్ లోనే పడాలి రావాడు. అండ్ చెప్పినా కూడా వాడికి చాలా సార్లు, నువ్వు ఉన్నప్పుడు చెప్పినా వాడికి ప్రెషర్ అవుతుంది రా వాడికి, నేను నామినేషన్ చేస్తా అని. సో అది కూడా అనుకున్నాను, మిస్ అయినా. ఒక్కసారైనా నా నామినేషన్ వాడి మీద పడితే మస్తుండ. నాకు ఇప్పుడు కూడా నేను రిగ్రెట్ అయ్యేదంటే కదా ఒకటే, ఒక్కసారి నా నామినేషన్ లో దొరకాల్సిందే నిఖిల్ గారు. డైరెక్ట్ పోయి పిచ్చిగా నామినేట్ చేయొచ్చు అసలు. వాడికి గొప్ప ఇట్లా ఉంటాడు వాడు, సైలెంట్ ఉంటాడు. అయితే నైనికాకి రెడ్ ఎగ్ మాకు రెడ్ ఎగ్ దొరికినప్పుడు దాచాల్సి ఉండే. ఎక్కడ దాచుకోవాలి అనే టైంలో వాళ్ళిద్దరు మేము ప్లాన్ వేసుకుని లైక్ నిఖిల్ విష్ణు దగ్గర నుంచి దాచండి ఇట్లా అన్న. అప్పుడు నేను ఈమెతో మాట్లాడాలి, నైనికతో మాట్లాడుకుంటా ఏదో ఒకటి చెప్పు అంటే, నన్ను ఎవరు నమ్మరు అట్లా, నేను ఏదో సీక్రెట్ గా వచ్చి మాట్లాడుతున్నా అంటే ఎవరు నమ్మరు, ఇంకెక్కువ చూస్తారు ఇల్లు అని చెప్పేసి ఇట్లా కూర్చున్నా. ఏం చేయాలి లేక దానికి ఇట్లా కిస్ చేసిన, అది కూడా ఇచ్చిర్రు. మస్తు ఫన్ ఉండే అప్పుడు, వీళ్ళందరూ నవ్వుకున్నారు. అరే నాకు ఏం చేయాలో తెలియలేదు, ఉత్తిగా మాట్లాడితే ఖచ్చితంగా ఆల్రెడీ చూస్తున్నారు నన్ను. సో ఇంకా అమ్మో సోనియర్ ఏమో చెప్తున్నారని ఇంకెక్కువ చూస్తారు వీళ్ళు. సో ఐ వాజ్ లైక్ ఫన్ ఇద్దాం అనేసి నేను ఇట్లా చేసిన అని చెప్పేసి, అదొక ఫన్ మూమెంట్ ఆ రోజు. డైవర్ట్ చేయడానికని అది చేసినాం అన్నట్టు ఆ రోజు, ఎగ్ దాచిపెట్టే రోజు. సో నైనికాకి అది నైనికా దగ్గర దాచిపెట్టినాం. అదే అసలు నేను ఎన్ని జోకులు వేసినా, ఆ జోకులు స్టార్ట్ అయింది పృథ్వీగాన్ తోటి. నేను అయిపోయిన తర్వాత ఏమైంది అంటే, పృథ్వీగాడు బయటకు వచ్చి, అరే మీరు టాస్క్ ఓడిపోయి చీఫ్ తీసేసారు, ఓకే టాస్క్ గెలిచినాక కూడా నిఖిల్ గారిని తీసేసారు అన్నట్టు. అక్కడ స్టార్ట్ అయినా యాక్చువల్లీ చూస్తుంది, ఏం పెడుతుర్రా ఈ టాస్క్ ఎందుకు వెళ్తుందిరా అని. నాకు తెలిసి వాళ్ళ బిగ్ బాస్ సైక్ అయిపోయినట్టున్నాడు. నేను అంత క్లియర్ రూల్ రాసి పంపించిన కదా మీకు, సామధాన దండ భేదోపాయాలతో అని చెప్పేసి, అయినా మీరు కొట్టుకుంటలేరు ఎందుకురా అని చెప్పి సైక్ అయినట్టున్నాడు.
ముందులో కాకపోతే మళ్ళీ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చిండు, ఫిజికల్ ఎక్కువ వెళ్ళకండి అని కూడా అనౌన్స్మెంట్ వచ్చింది గుర్తుంటే. ఫిజికల్ డ్యామేజ్ లేకుండా చేసుకోండి అనేసి చెప్పారు. ఇక ఆ మాత్రం చేయాలి కదా, నేషనల్ టీవీ అయినాక ఆ మాత్రం ఇన్స్ట్రక్షన్ చేయాలి కదా, మరి ఇట్లా చెప్పాలి అట్లా చెప్పాలి. ఏదో అంటారు కదా, కట్టే సావద్దు పాము సావద్దు, నెక్స్ట్ నీ బడ్డీ ఆదిత్య అన్న. ఆదిత్య గారితో అబ్బో వచ్చే టైంలో మస్తు అయింది తెలుసా నామినేషన్. తెలియదు, నేను వచ్చినప్పుడు చూస్తలేను. అయితే 4th week లో నామినేషన్ కి ఎక్కువ మంది లేకుండే, మనం ముందు నుంచి ఆదిత్య గారిని చేసుకుంటూనే వచ్చినాం కదా, అంటే వెళ్ళాలి అని అందరూ హౌస్ అంతా ఫీల్ అవుతానే వచ్చినాం కదా. సో ఆదిత్య గారికి నేను, కాకపోతే ఆదిత్య గారు నాకు ఎప్పుడు కూడా నువ్వు ఇమ్యూన్ బడ్డీ, నువ్వు ఇమ్యూన్ నా దగ్గర నుంచి నేను ఎప్పుడేను ఇట్లా అని చెప్పేటోళ్ళు. సో సడన్ గా అట్లా నామినేషన్ లో పోయి వేస్తే హర్ట్ అవుతారేమో పాపం అని ముందు పోయి మంచిగా రెడీ ఉన్నారా, ఏదైనా తీసుకోగలుగుతారా ఇట్లా ఇలా అన్న. సరికి ఆయనకి అర్థమైపోయినట్టున్నది నేను నామినేట్ చేస్తా అని. పోగానే ఫస్ట్ నన్నే నామినేట్ చేసిండు ఆయన. నామినేట్ చేసినా మంచిదే, నాకేం ప్రాబ్లం లేదు. ఏం పాయింట్స్ ఒకసారి గెస్ చేస్తాను. మనం ఫ్రైడే రోజు నువ్వు సినిమా స్టోరీ చెప్పినా చూడు, మైక్ పాయింట్ మీద నామినేషన్. ఇంకేమైనా ఎత్తుక్కోండి, అరగంట టైం ఇస్తాను నీకు కావాలంటే, ఇంకా మంచి పాయింట్లు మాట్లాడుకుందాం మనము. బిగ్ బాస్ కే ఇది ఏమంటారు కొంచెం ఇన్సల్టింగ్ ఉంటది ఇటువంటి పాయింట్ల మీద నామినేట్ చేస్తే అని చాలా సేపు టైం ఇచ్చినా కూడా ఆయన అదే పాయింట్స్ చెప్పాను. అంటే గుసగుసలాడుతావు అన్న, నేను ఎక్కడ గుసగుసలాడినా, అండ్ కాదు ఎవరి వాయిస్ రా సన్నగా ఉంది ఇక్కడ, మనం గుసగుసలాడతారు ఇట్లా అని చెప్పిండు. ఇంకా ఆ పాయింట్ కూడా వీకెండ్ లా నాకు సార్ గుసగుసలాడుతావు అంటే, సార్ నేను ఎక్కడ ఒక్కసారి వీడియో చూపారా సార్ అని అడిగితే, నువ్వు ఎక్కడ ఆడినావు చెప్పాలా అని ఇంకా ప్రేరణకి నా విషయం చెప్పిన కదా, యశ్ విషయం చెప్పిన, చెవులో చెప్పిన తెలుసు గది గుసగుసలాడట. ఇదేంద్రా బాబు అని అనుకున్నా, పర్సనల్. సరేలే అని ఇంకా పాయింట్స్ మీద ఆయన నామినేట్ చేసిండు. నాకు ఫన్ ఏంటంటే, యాక్చువల్లీ నాకు అది ఫన్, వేరే వాళ్ళది డిస్రెస్పెక్ట్ అనుకున్నారు దాన్ని, బట్ ఆది గారు కూడా అట్లా ఫన్లానే తీసుకున్నారు. నేను పోయి మళ్ళీ నేను ఉల్టా నామినేషన్ చేసేటప్పుడు పాయింట్లు ఎక్కువ చెప్పలేదు, ఎందుకంటే అందరూ అదే చెప్తారు ఆయనకి, నీకు ఎనర్జీ లేదు, నువ్వు పర్ఫామ్ చేయవు, అట్లా ఇట్లా అన్నీ చెప్తారు. మనకు ఆ రెస్పెక్ట్ ఉన్నది కదా ఆయన మీద, మనం కూడా అవన్నీ గన్నిగానం ఎందుకు చెప్పి ఆయనని కోపం తెప్పించి ట్రిగ్గర్ చేసుడు అంత ఎందుకని, మీకు ఎట్లయినా ఇంట్రెస్ట్ లేదు ప్లీజ్ గో అని అన్నాను. అండ్ మీ ఈక్యూ తీసుకోలేదు, నీ ఎమోషనల్ క్వశ్చన్ నేను చెప్పేది అంతా మీరు తీసుకోలేరు. పాపం ఆయన 1-2 పాయింట్లు చెప్పగానే ఆయన ఎట్లయిపోతాడు రా అసలు, కోపం వచ్చేస్తుంది, ఆయన ఎందుకు హెల్త్ ఖరాబ్ చేసుకుండు. నేను ఇంకెక్కువ పాయింట్స్ లేవు, మీకు తెలుసు మీకు ఇంట్రెస్ట్ లేదు కదా, ప్లీజ్ గో అని అన్నా. ఇక నామినేషన్ గ్రౌండ్ ఎట్లుంటే సాఫ్ట్ గా ప్లీజ్ గో అని అనలేము కదా, ప్లీజ్ గో అని ఇట్లా అనేసరికి చూస్తాలే కదా వేరే వాళ్ళు డిస్రెస్పెక్ట్ అనుకున్నాం, మాకైతే ఇద్దరికి ఫన్ లాగానే తీసుకున్నాం అన్నట్టుగా. దాని తర్వాత ఆయన ఎంత మాట్లాడినా సరే ఆయన పాయింట్ ఏంటి చెప్పండి అంటే, ఇట్స్ ఓకే సోనియా గారు, ఇట్స్ ఓకే సోనియా గారు అంటాడు. అరే చెప్పడు, ఇట్స్ ఓకే సోనియా గారు, మీకు ఓకే కదా, మీరు హ్యాపీ కదా, ఇట్లా అంటాడు అంతే. అది జరిగింది ఆయనతో, అంతే. ఆయనతోనే ఎక్కువ కామెడీ అంటే బేసికలీ మాట్లాడు కామన్ పీపుల్ తో కామన్ పీపుల్ తో అన్న జోన్ వేరే ఉంటది ఇప్పుడు, కూడా ఏమనలేదు మనం అని. స్టిల్ క్లాన్ చేంజ్ అయినాక మా క్లాన్ కి వచ్చినాక మంచి గ్రాండ్ వెల్కమ్ ఇచ్చినాము, మినట్ మేడ్ ఇచ్చి మంచిగా చికెన్ పెట్టి, హి వాజ్ లైక్ హ్యాపీ. బట్ దెన్ సాటిస్ఫైడ్ లేడు, బట్ అదే రాంగ్ క్లాన్ అని ఫీల్ అయింది ఆయన. అవునా? ఎందుకో రాంగ్ క్లాన్ ఇప్పుడు నాకు అర్థం కాలేదు ఏంటంటే, వాళ్ళు క్లాన్ సిస్టమే అర్థం చేసుకోలేదు. వీళ్ళు ఏమనుకున్నారంటే ఫస్ట్ నుంచి అదే, అంటే ఈ ఫ్రెండ్స్ అందరు క్లాన్ కావాలని అనుకున్నట్టున్నారు వాళ్ళు, అనుకొని అట్లా చేసుకుంటున్నారు. అయితే అంటారు నైనిక ఇక్కడ ఉండాలట, మా క్లాన్ ఉండాలట, బికాస్ నేను నిఖిల్ మంచి చూస్తాం కాబట్టి నైనికాని, ఆది గారు అటు పోవాలంట. మరి ఆయన అక్కడ ఎవరు మంచి చూస్తారో నాకు తెలియదు. నవీల్ మణికంఠ ఉన్నారు కదా, ప్రాబ్లీ వాళ్ళ బ్యాచ్ కదా, సో ఈ బ్యాచ్ అయితే ఇట్లా కుదురుతుంది అని డిసైడ్ చేసిండి ఈయన. ఏమో నాకు అర్థం కాలే, ఏంద్రా బాబు మీరు క్లాన్లు అంటే గిట్లా ఆలోచిస్తారు అని చెప్పేసి ఊరుకున్నా. వాళ్ళ ఆలోచన అంతే ఉన్నదనే నేను 4th week అంతే చేద్దాం అని ఊరుకున్నాను. కానీ నేను కూడా షాక్ అయినా, ఫస్ట్ 3 ఉండి ఆ తర్వాత 2 క్లాన్లు, ఎంత కన్ఫ్యూజన్ మొత్తం అంతా. ఫస్ట్ తర్వాత ఏదో నడుస్తుంది. నెక్స్ట్ ఇంకెవరున్నారా? సీతుతో నీ ఫన్నా? సీతు చాలా క్లోజ్ ఉండే ఫస్ట్, అసలు 2 వారాలు. అవునవును, మంచిగా ఫస్ట్ వీక్ మస్తు క్లోజ్ ఉంటుండే. ఫస్ట్ వీక్ ఇట్ వాస్ లైక్ అబౌట్ మామూలుగా, అంటే మేము ఇద్దరం సేమ్ బెడ్ షేర్ చేసుకునేది కదా, ఈవినింగ్ రాగానే కొంచెం
టాబ్లెట్స్ వేసుకున్నావా అని చెప్పేసి ఆ కేరింగ్ ఉండేది మాకిద్దరికి. అండ్ ఆమె నాకు స్టిక్కర్స్ అని ఇట్లా మేకప్ ఇట్లా వేసుకో అట్లా వేసుకో అని ఉండేది. ఆ ఫ్రెండ్షిప్ అట్లా ఉండేది. బట్ నిఖిల్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఈవినింగ్ మనం అందరం నలుగురం మాట్లాడుకునేది. నేను లేట్ వచ్చేసరికి ఫీల్ అయ్యేది అన్నట్టు. కానీ మనకేమో లాఫ్టర్ థెరపీ ఇంపార్టెంట్ కదా. సో అట్లా అట్లా కొంచెం స్లో రారు, మళ్ళీ ఇటు వచ్చి రారు. వచ్చినా మీ జోక్ లైక్ నాకు నవ్వొత్తలేదు అంటారు. మరి మరి మనం ఏం చేస్తాం, ఇక మనమేమో పడి పడి నవ్వుకునేది. వాళ్ళ సైడ్ పోయినప్పుడు వాళ్ళ జోకులు మనకు నవ్వొచ్చేది కాదు, కానీ ఊరికనే స్పేస్ అవుట్ అయ్యేది. బట్ దట్స్ హౌ. సీతతోని ఒకసారి ఇది జోక్ ఏంది, వీళ్ళు మామూలుగా ఈ పెళ్లి చూపుల జోక్ తెలిసిందే కదా అది. అసలు దాని తర్వాత అది కంటిన్యూ చేసిర్రు అన్నట్టు. ఒకసారి ఇదేంది నిఖిల్ గాడు పెద్ద నాన్నలాగా చేస్తాడు, వాడి దగ్గర మ్యాటరే ఉండదు అది అని చెప్పేసి వీళ్ళందరూ వేసుకున్నారు. సీతు దాంట్లో ఒకసారి ఏదో బూతుమాట తిట్టింది పృథ్వీని. ఏదో ఏదో చెప్పులు అని సంథింగ్ ఏదో కుంట్లా అని చెప్పేసి వస్తుంది కదా వాడు, అట్లా అని చెప్పి తిట్టింది. తిడితే వీడు పృథ్వీ అంటే ఏంటి సోనియా గారు అన్నాడు వాడు. అరే నేను చెప్పలేను రా, నాకే తెలియదు రా అన్న. మళ్ళా రిపీట్ చేసి అప్పుడు సీతు అంది అంటే ఏంటి సోనియా గారు అంటాడు. యూజ్ చేసి వస్తాడు, నాకు తెలియదు రా అని చెప్పేసి. దట్ వాజ్ వన్ ఆఫ్ ద జోక్స్ అని. ఇటు వీణ్ వేసుకుంటాను, నిఖిల్ గానేమో ఇట్లా వేసుకుంటాను, నువ్వు వేస్ట్ అసలు నీకు అది లేదు ఇది లేదు అని చెప్పేసి వేసుకుంటారు. ఈ మధ్యలో వీణ్ అనేసరికి వీడు ఇది అడిగిన. సో దట్ అదొకటి ఫన్నీ మూమెంట్ అప్పుడు. నెక్స్ట్ నబీల్ తోని జోకా, నబీల్ తోని జోక్స్ నార్మలే, మనం జోక్లు వేసుకున్నప్పుడు వచ్చిందే అంతే, ఎక్కువ కామెడీ మూమెంట్ ఏం లేదు. ఏదన్నా మంచి ఇంట్రెస్టింగ్ మూమెంట్ అంటే మెమరబుల్ మూమెంట్ అంటే నామినేషన్ వేసినాం కదా, రివర్స్ నామినేషన్ చేసుకున్నాం కదా. నాకు ఫస్ట్ నుంచి నబీల్ అంటే నాకు మంచి ఒపీనియన్. ఎక్కడున్న హౌస్ లా ఎక్కువ మనతోని అంత కూర్చొని మాట్లాడకపోయినా హీ ఆల్సో థింగ్స్ లైక్ నో వాళ్ళంతా బ్యాచ్, వాళ్ళ జోకులు మనకి సెట్ కావాలి. అండ్ కెమెరా ఉందని మనకే గుర్తు చేస్తా ఉంటాడు, కెమెరా ఉన్న చూసి మాట్లాడుకోండి అసలు మనకే గుర్తు చేస్తా ఉంటాడు. సో భయపడ్డాడు అని అర్థమైంది మన దగ్గర ఉండాలంటే. భయం అంటే వీళ్ళు కెమెరా లేకుండా ఇట్లా మాట్లాడతారు, ఏదో మాట్లాడతారు, మనం కూడా అట్లా ఫ్లిప్ అయితే కష్టం అని భయంతోనే అట్లా ఆ ఫ్లిప్ కావద్దని దూరం దూరం ఉంటుండే, ఆ కరేజ్ చేయకుండా. బట్ ఎనీవేర్ నాకు ఒక మంచి ఒపీనియన్ ఉంటుండే అబ్బాయి మీద. బట్ నామినేషన్ పాయింట్ ఎట్లా తీసుకున్నాడంట అంటే ఎవరు నామినేట్ చేస్తలేరు, సోనియాని ఎవరైనా మాట్లాడాలంటే కొంచెం ఇట్లా ఫీల్ అవుతున్నారు, భయపడుతున్నారు ఆమెని తీసుకోలేము మేము రిటర్న్ అని. సో నేను వేస్తా అని అనుకున్నాడంట ఆయన. ఓకే మంచిదే, నువ్వు వేస్తా అనుకున్నావు మంచిదే, నువ్వు వేసినా నేను రివర్స్ నేను చెయ్యా, కానీ నాకు మాట్లాడే స్కోప్ ఇవ్వలేదు ఆయన, డిఫెండ్ చేసుకునే స్కోప్ ఇవ్వకుండా ఏమేమో అరుస్తూనే ఉన్నాడు, ఓవర్లాప్ చేస్తూనే ఉన్నాడు కంటిన్యూస్ గా. కనీసం ఒక 2 నిమిషాలు కూడా నన్ను మాట్లాడుకునే స్కోప్ ఇవ్వలేదు. దట్స్ వేర్ నాకు ప్లేస్ లేక నేను రివర్స్ నామినేషన్ వేసిన. రివర్స్ నామినేషన్ వేసినాక నాకు అనిపించింది అంటే లైక్ నామినేషన్ లో కూడా పాయింట్ ఏంది ఒకటంటే, నిన్నెవడు నాకు స్టాండ్ తీసుకోమన్నాడు, నాకు నేను తీసుకోలేనా ఫస్ట్ వీక్ అని అన్నాడు. అక్కడ నాకు ఆయన పర్సన్ గా నాకు ఆయన మొత్తం ఇట్లా మారిపోయిందేమో అనిపించింది. యాక్చువల్గా నాకు ఒక్కటి అర్థమైతలేదు నిజంగా, ఇంకా హౌస్ లో వాళ్ళకి అర్థం కాని ఏంటంటే, ఒక వీక్ అయిపోయింది, అయిపోయిన తర్వాత పాత పెంట తీసుకొచ్చి మళ్ళీ ఎందుకు రుద్దుతారో అర్థమైతలేదు. ఏ వీక్ ఆ వీకే కదా నువ్వు నామినేట్ చేయాల్సింది, నువ్వు మళ్ళీ నేను హౌస్ లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నా తెలుస్తుంది. వీళ్ళందరూ మాట్లాడుకుంటూ అది అన్నాడు. అన్నాక నేను మస్తు హర్ట్ అయినా ఆ పాయింట్ కి. అట్లా ఎట్లా మాట్లాడిండు, నేను స్టాండ్ తీసుకున్నా కదా నేను నీకు, ఎందుకంటే ఆ రోజు నువ్వు ఎంత ఫైట్ చేసినావో తెలుసు. అసలు నీకు నబీల్ ఏం తెలియదు, నబీల్ జస్ట్ గేమ్ చూసి నబీల్ ఫిట్ అని నువ్వు ఫీల్ అయినావు కాబట్టి నబీల్ ఫైట్ చేసినావు. చేస్తే నేను ఎవరు తీసుకోమన్నాడు స్టాండ్, నేను తీసుకోలేనా దానికి అని అన్నాడు. నామినేషన్ మిగతా పాయింట్లు అన్ని సంచాలకు అవి నాకు ఏం ప్రాబ్లం లేదు, అవన్నీ ఈజీ. లైక్ గేమ్ గురించి మాట్లాడిండు, ఆయన మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు అని అనుకోవచ్చు. ఆయన మాట్లాడింది ఇంకా నేను ఆయనని మామూలుగా నేను ఎప్పుడు సంచాలకు చదువుకో నిన్ను కూడా తెలుగు రాకపోతే చదువుకో అంటే దట్ డజంట్ మీన్ నాకు నువ్వు చదువుకోకుండా వచ్చినావు వీడికి అని కాదు కదా మీనింగ్. చదువుకోవాలి 2 సార్లు అని అంటే ఆ పాయింట్ మీద నామినేట్ చేసిండు నన్ను. సరే ఓకే అనుకున్నా. బయటకు వచ్చినాక కూడా నేను చెప్దాం అనుకున్నా కానీ ఐ వాజ్ లైక్ ఎమోషనలీ సో మచ్ హర్ట్. అట్లా ఎట్లా అన్నాడు, అట్లా స్టాండ్ తీసుకున్నా కదా నేను ఆయన గురించి. ఆ పాయింట్ ఒక్కటి మాట్లాడకపోయింటే మంచిగా ఉండు రిలేషన్ ఇట్లా అనిపించింది. బట్ సాటర్డే రోజు ఎందుకో, ఫ్రైడే నైట్ సాటర్డే రోజు చెప్పిన, నబీల్ నువ్వు ఏమైనా డిమోరలైజ్ అయితే సారీ, బట్ నాకు ఇది నచ్చలేదు నువ్వు చేసింది. నువ్వు వేరే వాళ్ళతోని డిఫెండ్ ఆప్షన్ ఇచ్చి నాకు ఇయ్యలేదంటే నువ్వు నన్ను ఇన్సల్ట్ చేసినావు. నువ్వు తీసుకోలేను అని అంటే నువ్వు దాన్ని అదే చెప్పి నువ్వు మాట్లాడేది నేను తీసుకోలేను సోనియా గారు, 2 నిమిషాలు నువ్వు ఏనా మాట్లాడుకో, నా నామినేషన్ అయితే అయిపోయింది అని పోవాలా.
నేను కూడా అట్లే చేస్తా. నువ్వు రిపీట్ మోడ్ లో మాట్లాడుతుంటే బిగ్ బాస్ నాది అయిపోయింది అని కూర్చుంటా. ఎక్కువ మాట్లాడే ఇంట్రెస్ట్ లేకపోతే దట్స్ వాట్ యూ షుడ్ డూ, అది మార్చుకో అని చెప్పిన. అరే అట్లా కాసోని ఎవరు నేను అంటే మీరంటే నాకు చాలా రెస్పెక్ట్, చాలా ఇష్టము ఇట్లా అని చెప్పిండు అన్నట్టు. అప్పుడు రెస్పెక్ట్, ఓన్లీ థింగ్ ఈస్ లైక్ ఇట్లా నేను మీరు మాట్లాడుతా అంటే నేను మర్చిపోతా, అందుకని నన్ను మాట్లాడనీయలేదు నేను, అంతే నెక్స్ట్ టైం నేను ఇది కాన్షియస్గా ఉంటా ఇట్లా అని చెప్పిండు. అది వాజ్ లైక్ సరే ఆయన ఏమనుకుంటాడు నాకు తెలిసి ముందు మాట్లాడాలి అని అనుకుంటారు కావచ్చు. అంతే మేబీ అందరు అంటే కమాండ్ మనం తీసుకోవాలని ఆబ్వియస్లీ అందరు అనుకుంటారు, దానివల్ల మేబీ అయి ఉంటుంది. బట్ ఐ స్టిల్ రెస్పెక్ట్, నాకు అంతే మంచి కంటెస్టెంట్ దాంట్లో. ఎట్లా హైలైట్ అయింది అనుకున్నావు ఆ ప్రోమో. ఓ దిక్కు నువ్వు అరుస్తున్నావు, ఓ దిక్కు వాడు అరుస్తున్నాడు, మొత్తం ప్రోమోనే అది మొత్తం మొదలైందిరా మళ్ళా అనుకున్నా. అదిరా మచ్చా. అరే నేను లాస్ట్ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నా. సోనియా అంటే నీకు చిరాకులేస్తుంది, సోనీ అంటే కోపం వస్తాను ఎందుకు, అది ఒక్కటి కూడా చెప్పు. ఎందుకంటే సోనా అని పిలువమని చాలా సార్లు చెప్పిన. అవును, మా అమ్మ గిన్నెలు కడుక్కుంటా అని వేసుకుంటా, కోపం వచ్చినప్పుడు సోనే అని పిలుస్తుంది అన్నట్టు. సో ఎవరు అట్లా పిలిచినా కూడా నాకు అట్లా కోపంగా పిలిచిరు అని అర్థమైపోతుంది. సో మంచిగా ప్రేమ ఉన్నప్పుడు సోనా అని చెప్తుంది. సో ఆమె పిలిచే పద్ధతిని బట్టి ఆమె దగ్గర పోవాలా పారిపోవాలా అని డిసైడ్ అవుతాడు. ఓకే సరేరా, మొత్తం మీద నీ పెళ్లికి అందరిని ఇన్వైట్ చేయి. డెఫినెట్ గా నన్నైతే ఇన్వైట్ చేస్తావు కదా మళ్ళా. నీకంటే ముందే ఎలిమినేట్ అయినా సెల్ఫ్ నామినేటెడ్ చీఫ్ గా అట్లే వస్తా, సెల్ఫ్ నామినేటెడ్ అది. సో సూపర్ అరే, నైస్ మీటింగ్ యు. మళ్ళా కలుస్తాం డెఫినెట్లీ, కుదిరినప్పుడు ఛాయ్ చేసేస్తా నీకు. మంచి వర్క్స్ చేస్తా ఉండు. సీ యు గైస్, ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ సుధకుస కుటుంబం స్టార్ట్ అవుతుంది. ఏదో ఒకటి చెప్పు. నేను కూడా చెప్పాలి, చూసుకోవాలి కదా నువ్వు సుధకుస కుటుంబం. నేను ఇట్లా అది మీకేమంటే మేబీ షోలో రాకపోవచ్చు, అది చూసుకోవాలి కదా అన్నది. నేను అది పోయి అది ఎడ దొరికిందో అది ఎడిట్ చేసి ఆ డీపీ పెడతాను, స్టిక్కర్ అది బరాబర్ స్టిక్కర్ వేసి మీకు పంపిస్తాను. దాని వాల్యూ ఏంటనేది మీకు తర్వాత తెలుస్తుంది. చాలా బాయ్.